ఈ యొక్క ఉదయవేళ మనము మహిమ రూపముగా మారుట అను వర్తమానము మనం నేర్చుకుందాం. మహిమ రూపముగా మారుట. చూడండి, లూకాసు వార్త 9వ అధ్యాయము 26 నుండి మనం చదువుకుందాం. 26 నుండి, నన్ను గూర్చియు, లూకాసు వార్త 9వ అధ్యాయం 26 వచ్చింది. నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడు, వాని గూర్చి మనిషి కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు సర్వశక్తిమంతుని రాజ్యమును చూచు వరకు మరణము రుచి చూడరని నేను మీతో నిశ్చయముగా లేకపోతే నిజముగా చెప్పుచున్నాను. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తరువాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకుని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి. పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. వారు మేల్కొలినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచి ఉన్న 2 పురుషులను చూచిరి. ఆ 2 పురుషులు ఆయన యొద్ద నుండి వెళ్ళిపోవచ్చుండగా పేతురు మెస్సయ్యతో, ఏలినవాడా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకు 1, మోషేకు 1, ఏలియాకు 1, 3 పర్ణశాలలు మేము కట్టుదమని తాను చెప్పినది తాను ఎరుగకయే చెప్పెను. అతడు ఇలాగు మాట్లాడుచుండగా మేఘము ఒకటి వచ్చి వారిని కమ్మెను. వారు ఆ మేఘములు ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడ్డారు. మరియు ఈయన నేను ఏర్పరచుకొనిన నా కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. ఆ శబ్దం వచ్చిన తరువాత మెస్సయ్య మాత్రమే అగపడెను. తామును చూచిన వాటిలో 1 ఆ దినములలో ఎవరికి తెలియజేయక వారు ఊరకుండ్రి. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ఉదయవేళ మనము మహిమ రూపముగా మారుట అనే అంశం మీద మనము నేర్చుకోబోతున్నాం. పిల్లారా, ఈ యొక్క వాక్యం ఇంతకుముందు మనము చాలా సందర్భాల్లో మనం చదువుకున్నాం, ధ్యానించుకున్నాం. అయితే దీంట్లో ఈ యొక్క వర్తమానంలో లేకపోతే ఈ యొక్క మాటలలో అనేక రకాలుగా ఈ వర్తమానాన్ని మనము బోధించుకోవచ్చు, ఆయన బయలుపరిచిన దానిని బట్టి. కాబట్టి పిల్లారా, ఇక్కడ ఈ యొక్క ఉదయం వేళ నేను ప్రార్థనలో ఉన్నప్పుడు నన్ను ఆయన ప్రేరేపించి, అంటే 2-3 వర్తమానాలు ఉన్నాయి, కానీ అవి కాకుండా దీనిని బోధించేలాగా ఆయన ప్రేరేపించిన దానిని బట్టి ఇది చెప్పడం జరుగుతూ ఉందన్నమాట. పిల్లారా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన పేతురును, యోహానును, యాకోబును
ఆయన ఏకాంతంగా తీసుకుని వెళ్ళాడు. ఆ ఏకాంతంగా తీసుకుని వెళ్ళే ముందుగా ఆయన ఏం చెప్పాడనంటే, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు సర్వశక్తిమంతుని రాజ్యమును చూచు వరకు మరణమును రుచి చూడరని చెప్పాడనమాట. ఆయన సర్వశక్తిమంతుని రాజ్యమును చూచు వరకు మరణమును రుచి చూడరని చెప్పాడు. కాబట్టి ఆ యొక్క ముగ్గురే ఆ మరణమును రుచి చూడకుండా ఆయన తన రాజ్యముతో వచ్చుడు చూశారు. ఎక్కడ చూశారు? ఆ పరిశుద్ధ పర్వతం మీద చూశారు. అది చూసిన తర్వాతే వాళ్ళు మరణించారు. అంటే ఆ యొక్క పరిశుద్ధ పర్వతం మీద ప్రదర్శన ఏమిటంటే రెండవ రాకడకు సంబంధించినటువంటి ప్రదర్శన అన్నమాట. అందుకని యవన క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇవ్వడానికి రెండవసారి ఆయన ఎలాగ వస్తాడో ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయన ప్రదర్శించాడు. కాబట్టి ఆయన రెండవసారి తన రాజ్యముతో వస్తాడని వాక్యము చెప్తూ ఉంది. మీరు ఒకసారి ఆ మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 27, 28 ఒకసారి చదువునమ్మా. మనిషి కుమారుడు తన తండ్రి మహిమ కలిగిన వాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన యవన క్రియలు చొప్పున వానికి ఫలమిచ్చును. ఇక్కడ నిలిచిన వారు కొందరు మనిషి కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నాడు. కాబట్టి ఇక్కడ చూడండి, ఎవరి క్రియలు చొప్పున వారికి ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన తన మహిమతోనూ దూతలతోనూ వస్తున్నాడని ఉంది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దానిని చూచు వరకు ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మరణించరని చెప్పాడు ఆయన. ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయన మహిమను అలాగే దూతలతోనూ ప్రత్యక్షమయ్యాడు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అందుకని అక్కడ చూడండి, ఆ నిద్రిస్తున్నటువంటి పేతురు, ఆ యోహాను, యాకోబు, మనం చదువుకున్నాం. వాళ్ళు నిద్ర మేలుకున్నప్పుడు మహిమను చూశారని ఉంది అక్కడ. ఆయన యొక్క మహిమని. అక్కడ ఇద్దరు దూతలు ఉన్నారు. ఎవరు? మోషే, ఏలియా ఉన్నారు అక్కడ. అంటే ఎప్పుడో చనిపోయినటువంటి వారు మరలా తిరిగి ఆ పరిశుద్ధ పర్వతం మీద ప్రత్యక్షమయ్యారు. కాబట్టి పేతురు, యోహాను, యాకోబు ఆయన మహిమను చూశారు, ఆ దూతల్ని చూశారు. అయితే అప్పుడు అది ప్రదర్శన మాత్రమేది. అంటే రెండవసారి ఆయన వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా ప్రత్యక్షమవుతాడు అది అక్కడ ఆ పరిశుద్ధ పర్వతం మీద ప్రదర్శించాడే తప్ప అది రెండవ రాకడ కాదు. రెండవ రాకడ యొక్క ముందు ప్రదర్శనది, అసలైన ప్రదర్శనది కాదు. రెండవ రాకడ ఏ విధంగా జరగబోతా ఉన్నదో, అంటే యవన క్రియలు చొప్పున వానికి ఎలాగ ప్రతిఫలం ఇస్తానో ఆయన ముందుగా ఆ యొక్క దర్శనాన్ని గురించి ఆ పరిశుద్ధ పర్వతం మీద ప్రదర్శించాడు. కాబట్టి ఆయన ఆ పరిశుద్ధ పర్వతం మీద ప్రదర్శించిన తరువాత, అందుకనే పేతురు గారు అంటారు, 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16-19 ఏమంటాడంటే, ఇదిగో ఆయన మహత్యమును మేము కనులారా చూసిన వారమై, అంటే ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయన మహత్యమును కనులారా చూచిన వారమై మేము ఆయన రాకడని మీకు తెలియజేశాము. ఏదో కల్పన కల్పించి కాదు, మేము ఆ ప్రదర్శనని ఆ పరిశుద్ధ పర్వతం మీద మేము చూసాం. ఇంతకంటే అంటే ఆ పరిశుద్ధ పర్వతం మీద ప్రదర్శించిన ఆ ప్రదర్శన కంటే కూడా స్థిరమైన ప్రవచన వాక్యం ఒకటి ఉన్నది. తెల్లవారి వేకు చుక్క మీ హృదయాల్లో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగుచ్చు దీపమైనట్టున్నదని చెప్పాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ పేతురు గారు ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆ ప్రదర్శనను చూసి ఆ దాని గురించి చెప్తూ మరలా వేకు చుక్క గురించి చెప్తున్నాడు. ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం ఒకటి ఉన్నది. తెల్లవారి వేకు చుక్క మీ హృదయాల్లో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటుని వెలిగించు
దీపమైనట్టున్నదని చెప్పాడు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. అందుకనే వాక్యము మెస్సయ్య తర్వాత 7 సంఘకాలాల్లో 7 దూతలు ఇచ్చారు. పౌలు, ఐరేనియస్, మార్టిన్, కొలంబా, వెస్లీ, లూథర్, ఇలాగా బ్రహ్నాం గారు, ఇలాగ 7 దూతలు ఇచ్చారు. ఈ 7 దూతలు 7 సంఘకాలాలు. అందుకని మెస్సయ్య తర్వాత ఈ 2000 సంవత్సరాల్లో 7 సంఘకాలాలు ఉన్నాయి. ఎఫెసు, స్ముర్న, తుయతైర, పెర్గము, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవొదికయ, ఇలా 7 సంఘకాలాలు ఉన్నాయి. కాబట్టి మొదటి సంఘకాలం అయిపోయింది, 2వ సంఘకాలం అయిపోయింది, 3వ సంఘకాలం అయిపోయింది, 4వ సంఘకాలం అయిపోయింది, 5వ సంఘకాలం 6 అయిపోయింది, 7వ సంఘకాలంలో మనం ఉన్నాం. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం ఉన్న సంఘకాలం ఏమిటి చెప్పండి? 7వ సంఘకాలంలో. ఈ 7వ సంఘకాలం ఎప్పుడు ఆరంభమైంది? 1906 నుండి 7వ సంఘకాలము ఆరంభమైంది. 7వ సంఘకాలపు వర్తమానికుడే ఏలియా ఆత్మ కలిగినటువంటి వ్యక్తి. ఆయన బ్రహ్నాం గారని మనం నమ్ముతున్నాం. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఏలియా పరిచర్య ఎలాగ జరిగిందో బ్రహ్నాం గారి పరిచర్య కూడా అలాగే జరిగింది. ఏలియా ఆనాడు ఎలాగైనట్లయితే యెజెబెలు దాని యొక్క మత సిద్ధాంతాలు, అన్య బోధనలు ఎదిరించి అలాగ నిలబడ్డాడు ఏలియా, అలాగే లౌదీ సంఘాలు బ్రహ్నాం గారు కానీ జాన్సన్ గారు వీళ్ళందరూ కూడా ఆ యెజెబెలు ఆత్మ కలిగి అన్య బోధనలు, త్రిత్వము, లెంట దినాలు, క్రిస్టమస్, శనివారం ఆరాధన, యెహోవా సాక్షులు, రకరకాల బోధనలు, బైబిల్ మిషన్ అని, LEF అని, ఎస్కోల్ గుంపు అని, బ్రదర్ గ్రూప్ అని, రకరకాల గుంపులు ఉన్నాయి. ఇవన్నీ కూడా అన్య బోధలు. ఈ అన్య బోధలన్నిటిని కూడా ఎదిరించి, అనగా రోమన్ క్యాథలిక్, లూథరన్, బాప్టిస్టు, ఇవన్నీ కూడా ఎదిరించి అనగా ఆ దుర్బోధలను ఖండించి ఏలియావలే ఇక్కడ బ్రహ్నాం గారు కూడా నిలబడిన దాన్ని బట్టి ఏలియా ఆత్మ కలిగిన వ్యక్తిని మనం నమ్ముతున్నాం. ఆయన నమ్మనిస్తాం. హల్లెలూయా. అందుకని ఇది లౌదీయ సంఘకాలం అంటారు. ఎందుకనంటే లౌదీకులో ఉన్న సంఘము ఎలాగైతే ఉందో ఇప్పుడు కూడా సంఘాలు కూడా అదే పరిస్థితిలో ఉన్నాయి. లౌదీకులో ఉన్న సంఘం ఎలా ఉందంటే ధనవృద్ధి చేసుకొని నాకేమీ కొదువు లేదు, నాకు ధనం ఉంది, నాకు బోల్డు ఆస్తిని కలిగి ఉన్నాను అని చెప్పి అది ధనాన్ని నమ్ముకొని ఉంది. అది ధనవంతురాలుగా ఉంది. ఈనాడు కూడా చాలా సంఘాలన్నీ ఏమైపోయినాయి చెప్పండి? ధనము ప్రతిదానికి కూడా డబ్బే. అందువల్ల ఈనాడు సంఘాలన్నీ కూడా ధనాపేక్షతోనూ, ఈనాడు చర్చిలకు వెళ్ళేవాళ్ళు కూడా లోక సంబంధమైన వాటి కోసము, ధనము కోసము అలాగ ప్రార్థిస్తూ ఉండడము, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. అందుకని 2 యజమానులకు మీరు దాసులై ఉన్నారని వాక్యం చెప్తా ఉంది. సిరికిని, సర్వశక్తిమంతునికిని 2 యజమానులకు మీరు దాసులై ఉన్నారని వాక్యం చెప్తూ ఉంది. కాబట్టి లౌదీయ సంఘకాలంలో ఆ లౌదీకులో ఉన్న సంఘము ఎలాగైతే ఉందో ఇప్పుడు కూడా అదే విధంగా సంఘాలు ఈనాడు ధనము కలిగి ఉన్నాయి. సతీష్ కుమార్ని తీసుకొని ఏదో కొన్ని మంచి పనులు చేయొచ్చు, కానీ వాళ్ళు ధనవంతులే. ఇలాగ చాలా సంఘాలు చూసినట్లయితే ధనముతో మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో, మన రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో మనం చూసినట్లయితే చాలా ధనము కలిగిన సంఘాలు ఉన్నాయి. రోమన్ క్యాథలిక్ సంఘము బాగా అత్యధికమైన ప్రపంచంలో ధనము కలిగిన సంఘము రోమన్ క్యాథలిక్ సంఘం. ఆ తర్వాత లూథరన్ సంఘం, ఆ తర్వాత బాప్టిస్ట్. ఈ సంఘాలన్నీ కూడా ధనము కలిగిన సంఘాలు. ధనవృద్ధి చేసుకొని అందుకనే ధనవంతుడు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడని ధనాపేక్ష సమస్త కీడులు కారణము, ఆపేక్షని చంపివేయడి అని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ధనవంతుడు పరలోక రాజ్యానికి ప్రవేశించడం కాబట్టి. అయితే ఈనాడు సంఘాలు, చాలా సంఘాలు పరలోకానికి వెళ్ళవు. చాలామంది పాస్టర్లు ఆ సంఘాలు పరలోకానికి వెళ్ళవు. ఎందుకనంటే అవి ధనమును, సిరిని అంటే సంపదని, వీటన్నిటిని నమ్ముకొని ఉన్నాయి. ఆనాడు లౌదీకులు సంఘం ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉండి మాకేమీ కొదువు లేదు, మాకు అన్నీ ఉన్నాయి, డబ్బు ఉంది, ఆ తర్వాత కార్లు ఉన్నాయి, బిల్డింగులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, ఇక్కడున్నాయి, మా యొక్క ఆ దేశంలో ఉన్నాయి, ఈ దేశంలో ఉన్నాయి, మా సంఘం అంతా ప్రపంచం అంతా వ్యాపించి ఉంది. మీకు అర్థమవుతుందండి? అలాగా మాకేమీ కొదువు లేదు, లోకరీతిగా మాకేమీ కొదువు, మాకు అన్నీ ఉన్నాయి. ఈనాడు కూడా చాలామంది చెప్తుంటారండి, మాకు లోకరీతికి ఏ కొదువు లేదండి, మాకు ఫ్రిడ్జ్ ఉంది, ఏసీ ఉంది, లేకపోతే కార్లు ఉన్నాయి,
మాకు అవి ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మాకు ఏమీ లోటు లేకుండా ఆయన అన్నీ సమృద్ధిగా ఇచ్చేశాడు, మేమన్నీ సమృద్ధిగా కలిగి ఉన్నాం, మాకేమీ లోటు లేదు అని చెప్తూ ఉన్నటువంటి సంఘాలను మనం చూస్తూ ఉంటాం. లోకరీతిగా ఏ లోపము లేకపోవచ్చు ఈ సంఘాలకి, కానీ ఆత్మీయంగా లోపము కలిగి ఉంది. అదేమిటి చెప్పండి? ఆయన నామములో బాప్తిజము లేదు. అక్కడ ముగ్గురు దేవుళ్ళను నమ్ముతూ ఉన్నారు. ఆయన ఒక్కడని వాక్యం చెప్తా ఉంది. ముగ్గురని ఎక్కడ కూడా బైబిల్లో లేదు. తీర్థం అనే మాట బైబిల్లో లేదు. క్రిస్టమస్ చేయమని బైబిల్లో చెప్పలేదు. ఉందని చెప్పి చేస్తూ ఉన్నారంతే. ఆ విధంగా ఆత్మీయంగా లోపములతో ఉంది, అది గర్వముతో ఉంది. అయితే ఆయన ఏమన్నాడంటే, నాకేమీ కొద్దు లేదని చెప్పుకున్నటువంటి ఆ సంఘమును ఉద్దేశించి, నువ్వు దౌర్భాగ్యురాలివి, దిక్కుమాలిన దానివి, దరిద్రురాలివి, పనికిమాలిన దానివి, నా నోటి నుండి ఉమ్మివేయను ఉద్దేశించున్నాను అంటున్నాడు ఆయన. అలాంటి సంఘకాలంలో మనమున్నాము. అందుకనే చివరి సంఘకాలమే లౌదీయ సంఘకాలం. కాబట్టి ఈ లౌదీయ సంఘకాలంలోనే రెండవ రాకడ జరగాల్సి ఉంది. ఆయన నామనిస్తారు. ఈ యొక్క లౌదీయ సంఘకాలం తర్వాత ఏ సంఘకాలము లేదు. అందుకనే 7వ వాడు ఆనోహు 7లో నుండి కొనిపోబడ్డాడు. 7లో నుండి కొనిపోబడ్డాడు. కాబట్టి ఈ సంఘకాలంలోనే వధువు కొనిపోబడుతుందని వాక్యం చెప్తా ఉంది, అధ్యాయ చెప్తా ఉంది. కాబట్టి 7వ సంఘకాలంలోనే, ఈ యొక్క లౌదీయ సంఘకాలంలోనే ఆయన రాకడ జరగాల్సి ఉంది. కాబట్టి ఈ లౌదీయ సంఘకాలంలోనే ఆయన 1993లో ఇదిగో త్వరగా వస్తున్నానని చెప్పి ఆయన 1995లో దిగి వచ్చాడు. 1993లో ఆయన ఏం చెప్పాడు చెప్పండి? ఇదిగో త్వరగా వస్తున్నానని చెప్పాడు. అగ్ని జ్వాలలతో వచ్చాడు ఆయన. 1988లో బంగారపు రవ్వులతో ఆయన వచ్చాడు ఆయన. కాబట్టి ఆయన వచ్చాడు. లోకమును సువార్త ద్వారములు మూయబడ్డాయి. లోకమునికి సువార్త ప్రకటించే కాలం ఇది కాదు. నోహు గారు ఉన్నారు, సువార్త ప్రకటించాడు. కానీ ఒక సమయం వచ్చినప్పుడు అతడు ఆ సువార్త మానేసి ఓడలోకి వెళ్ళిపోయాడు. ఆ సమయం ఏమిటి? అతడు రక్షించబడే సమయం వచ్చింది కాబట్టి ఓడలోకి వెళ్ళిపోయాడు. అలాగే ఏలియా సువార్త ప్రకటించాడు. తను ఆరోహణమయ్యే సమయం వచ్చేసినప్పుడు ఆ సువార్త మానేసి ఆయన బేతేలు నుండి ఏమండి ఆ యొక్క ఎరుకోకి, ఆ తర్వాత నుండి యోర్దానికి వెళ్ళి అక్కడ నుండి ఆరోహణమై వెళ్ళాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని 3లో నుండి ఆరోహణమయ్యాడు ఏలియా. 4లో నుండి కాదు, గిల్గాలు కూడా ఉంది అక్కడ. కానీ గిల్గాలులో ఉండగా ఆయన దర్శనము ఆ సర్వశక్తి మంత్రుడు ప్రత్యక్షం అవ్వలేదు. గిల్గాలు తర్వాత ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి ఆయన ప్రత్యక్షమైన దగ్గర నుండి లెక్కించినట్లయితే బేతేలు, ఎరుకో, యోర్దాను మాత్రమే వస్తాయి. అదే కనుక గిల్గాలుకు ముందే ఆయన ప్రత్యక్షమయ్యాడు అనుకోండి, అప్పుడు గిల్గాలు, బేతేలు ఇలాగ 4 వస్తాయి. కానీ ఆయన గిల్గాలు నుండి వెళ్ళుచుండగా ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి అక్కడ బేతేలు, ఎరుకో, యోర్దాను. అప్పుడు సర్వశక్తి మంత్రుడు ప్రత్యక్షమైన తర్వాత అతడు సువార్త ప్రకటించడం మానేసి ఇంకా తను ఆరోహణమయ్యుటకై ప్రయాణం చేశాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా. ఇప్పుడు కూడా ఇది రెండవ రాకడలో ఆయన ఏం చేస్తాడని బైబిల్ చెప్తుందంటే, మనము ఇదిగో త్వరగా వస్తున్నాను, వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇవ్వడానికి రెండవసారి న్యాయాధిపతిగా వస్తాడని వాక్యం చెప్తున్నది. కాబట్టి ఆయన 1995లో ఆయన ఎందుకు వచ్చాడు చెప్పండి? వాని క్రియలు చొప్పున. ఇందాక మనం మత్తయి సువార్త 16వ అధ్యాయము 27, 28లో మనం చదువుకున్నాం. ఆయన తండ్రి మహిమతోనూ దూతలతోనూ ఆయన వస్తాడు. ఆయన ఎవరి క్రియలు చొప్పున వానికి ఆయన ప్రతిఫలం ఇస్తాడని ఉంది. అయితే ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఆయన ఎవరి క్రియలు చొప్పున వాళ్ళకి ప్రతిఫలం ఇవ్వలేదు. కానీ ఆయన దర్శనమిచ్చాడు. దూతలు మహిమ అక్కడ కనబడతా ఉన్నాయి ఆ పరిశుద్ధ పర్వతం మీద. కానీ ఇప్పుడు అయినట్లయితే రెండవసారి, అందుకనే మనకి ఇవ్వబడిన కృపకాలం కూడా 2000 సంవత్సరాలు. 2000 సంవత్సరాలే. అందుకనే ఆదాము దగ్గర నోహ కాలానికి 2000 సంవత్సరాలు, నోహ దగ్గర నుండి మెస్సయ్య వరకు 2000 సంవత్సరాలు, మెస్సయ్య దగ్గర నుండి మనకి వేకుచుక్కు గురించి 1996లో బయలుపరచబడింది. అలాగ చూస్తే 2000 సంవత్సరాలు, మొత్తం 6000 సంవత్సరాలు. అందుకనే
సర్వశక్తిమంతుడు కూడా 6 దినములు శ్రమపడి 7వ దినాన ఆయన విశ్రమించాడు. కాబట్టి ఇప్పుడు 6000 సంవత్సరాలంటే 6 దినాలు. ఒక దినం 1000 సంవత్సరాల వలె, 1000 సంవత్సరాలు ఒక దినం వలె ఉన్నాయని బైబిల్ చెప్తున్న దానిని బట్టి ఇప్పుడు 6000 తర్వాత అంటే 6వ దినము తర్వాత 7వ దినాన ఆయన విశ్రమించబోతున్నాడు. ఆయనే కాదు, మనకు కూడా విశ్రాంతి నిలిచి ఉన్నదని బైబిల్ చెప్తున్నది. కాబట్టి ఆయన విశ్రమించిన రీతిగా మనము కూడా విశ్రమిస్తాం. కాబట్టి 1000 ఏళ్ల పాలన రాబోతూ ఉన్నది. కాబట్టి 1000 ఏళ్ల పాలనకు ముందు ఆయన ఏం చేయాలి చెప్పండి? జడ్జిమెంట్ చేయాలి, న్యాయాధిపతిగా తీర్పు తీర్చాలి. అందుకనే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 10-16లో మనం చూసినట్లయితే, ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతివానికి జీతం ఇచ్చుటకు ఆ జీతము నా యొద్ద ఉన్నది. కాబట్టి అన్యాయం చేయవాడిని అన్యాయం చేయనేము, అపవిత్రుడికి అపవిత్రుడుగా ఉండనేము. అంటే ఇంకేమిటి చెప్పండి? ఇంకా పాపం చేసేవాడిని చేయని, దుర్బోధలు చేసుకునేవాడిని చేసుకోనివ్వండి, ఆ యొక్క అవిధేయులుగా ఉండేవాడిని అవిధేయులుగా ఉండనివ్వండి అని ఇంకా వర్తమానికులు పంపించి ఇక సువార్త ప్రకటించడము, మా ఇది సత్యము మీది దుర్బోధనకి వాదించడము, ఇంకేమీ లేదు. వదిలిపెట్టాడు ఇక ప్రపంచాన్ని, దురాత్మకు వదిలేశాడు. ఇప్పుడు దురాత్మకు వదిలేసి ఇప్పుడు ఆయన ఇప్పుడు ఏ విధంగా ఉన్నాడు చెప్పండి? రక్షించేవాడుగాను, అలాగే నాశనము చేయవాడుగాను ఉన్నాడు. ఆయన నామనిస్తాం. న్యాయాధిపతి అంటే ఏమిటి చెప్పండి? జడ్జిమెంటు జరిగినప్పుడు ఒకడు రక్షించబడతారు, ఒకరికి శిక్ష వస్తాయి. శిక్ష, రక్షణ. ఒకరు దోషులుగా తీర్పు తీర్చబడతారు. కాబట్టి రెండవసారి ఆయన ఖచ్చితంగా ఈ 6000 సంవత్సరాల యొక్క ముగింపులో ఆయన ప్రత్యక్షమవడం మనం చూస్తున్నాం. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏ విధంగా వచ్చాడంటే మన దగ్గరికి ఆ మహిమతో వచ్చాడు. ఆ మహిమ అంటే ఏమిటి? అందుకని ఆయన తన రాజ్యముతో వచ్చుడు చూచు వరకు మరణం రుచి చూడని చెప్పాడు ఆయన. కాబట్టి ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయన దేన్ని ప్రదర్శించాడు చెప్పండి? ఆ రాజ్యమును ప్రదర్శించాడు. ఆ రాజ్యం అనగా బైబిల్ ఏం చెప్తుందంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందం. అదే మహిమ. ఇప్పుడు ఆయన తన రాజ్యముతో రావడమే తన మహిమతో రావడము. ఆ రాజ్యమే షాలేము రాజ్యము. ఆయనే నీతికి రాజనియో సమాధానపు రాజనియో అర్థం ఇచ్చినట్టు షాలేము రాజని అర్థం. ఇప్పుడు ఒక రాజుగా ఆయన వచ్చాడు మనల్ని విమోచించుట కొరకంటే. ఆయన ఈ లౌదీయ సంఘ కాలంలో 7వ దూత వర్తమానము ద్వారా ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్నటువంటి వధువుని విమోచించుట కొరకు ఇప్పుడు ఆయన ప్రత్యక్షమయ్యాడు. అలాగే ఆయన యొక్క నీతిమంతులని పైకి తీసుకుని వెళ్ళి మనకు రక్షించి లోకమును నాశనం చేయుటకు దూతలు భూమి మీదకి వస్తారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన మహిమను మనం చూస్తూ ఉన్నాం. ఆయన మహిమ అంటే ఏమిటి? ఆ రాజ్యం. అందుకని ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయన ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఏం జరిగింది చెప్పండి? ఆ శరీరము మారిపోయింది, ఆ ముఖరూపము మారిపోయింది, ఆ వస్త్రములు మారిపోయాయి, రూపాంతరం చెందాడు. ఆయన మహిమ రూపముగా మారాడు. ఆయన హల్లెలూయా. అసలైన రూపాన్ని ప్రదర్శించాడు. అసలైన రూపం ఏమిటి? అయింది నీతిమంతుడు, ఆయన సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందము. అందుకనే నీతి అనే దాని నోహ కాలంలో, అలాగే సమాధానము మొదటి రాకడలో, ఇప్పుడు పరిశుద్ధాత్మ ఆనందం. కాబట్టి ఆయన యొక్క అసలైన రూపం ఏమిటనంటే నీతి, నీతిమంతుడిగాను, సమాధానకర్తగాను, పరిశుద్ధాత్మేంద్రుని ఆనందముగాను ఆయన మనిషితో ఆ రూపాన్ని ప్రదర్శించాడు. అసలు రూపం ముందైనట్లయితే ఆయన మన వంటి శరీరమును కలిగి ఉన్నాడు. కానీ ఆ తర్వాత ఆయన మహిమ గల శరీరముగా మారిపోయింది. అందుకని ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తాడు. సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు అందుకని బైబిల్ ఏం చెప్తుంది చెప్పండి? ఆయన రెండవసారి వచ్చినప్పుడు ఆ దినము, ఆ జాము, ఆ గడి అది ఎవరికి తెలియదు అని ఉంది బైబిల్. ఆయన వచ్చినప్పుడే బయలుపరచబడుతుంది తప్ప ముందుగా ఎవరికి తెలియదు.
అయితే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆ దినము, ఆ జాము, ఆ గడియ అంటే అవి ప్రకృతి సంబంధమైన దినము, జాము, గడి అనుకుంటున్నారు. కాదు, ఆత్మ సంబంధమైన అనగా పరలోక సంబంధమైన దినము, జాము, గడియ. ఆయన హల్లెలూయా. అందుకనే 7 సంఘకాలాలు, 7 దినాలు అవి సర్వశక్తిమైన దృష్టిలో అవి ఆత్మ సంబంధమైన దినాలు. కానీ నోవహు 7 దినములైన తర్వాత ఓడలోకి వెళ్ళాడను, అవి ప్రకృతి సంబంధమైన దినాలు. ఆయన నామనిస్తారు. అలాగే లోతు, అలాగే ఆ యొక్క రెబెకా, అలాగే దానియేలు, వీళ్ళు ప్రకృతి సంబంధమైన మెస్సీ కూడా ప్రకృతి సంబంధమైనటువంటి 8వ దినములో తెల్లవారుజాములో 3వ దినములో ఆయన ప్రకృతి సంబంధమైనటువంటి జాముల్లో, దినముల్లో పునరుద్ధానం చెందాడు. వాళ్ళు కూడా ఆ విధంగా పైకి తీయబడ్డారు. రెబెకా బయటికి వెళ్ళిపోయింది. కాబట్టి అవి ప్రకృతి సంబంధమైనవి. కానీ ఇక్కడ ఇది ఆత్మ సంబంధమైన జాములు. ఎందుకనంటే ప్రకృతి సంబంధమైన నక్షత్రాలు ఉన్నాయి, ఆత్మ సంబంధమైన నక్షత్రాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఇది ఆత్మ సంబంధమైన నక్షత్రాలు కాబట్టి ఇవి ఆత్మ సంబంధమైన జాములు. ఎందుకంటే ఆయన వేకు చుక్కతో పోల్చుకున్నాడు. అలాగే సాయంకాల నక్షత్రం ఉంది, అలాగే ఉదయకాలపు నక్షత్రం ఉంది బైబిల్లో. అనగా ఉదయకాల నక్షత్రం అనగా ఆయన, సాయంకాలం నక్షత్రం అనగా ఏలియా. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందుకని బ్రహ్మాం గారి యొక్క వర్తమానము సాయంకాల వర్తమానము, ఇదేమో ఉదయకాలపు వర్తమానము. కాబట్టి ఇవి ఆత్మ సంబంధమైన జాములు. కాబట్టి ఆయన రెండవసారి వస్తానందు ప్రకృతి సంబంధమైన జాముల్లో కాదు, ఆత్మ సంబంధమైనటువంటి జాములు. అందుకని చూడండి, ఆయన అస్తమయమును వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి కూసే వేళ వచ్చును, తెల్లవారుజామున వచ్చును అన్నది బైబిల్లో. ఆయన ఏ దినమును వచ్చును, ఏ గడియను వచ్చును అన్నది బైబిల్లో. కాబట్టి ఇప్పుడు ఆత్మ సంబంధమైన దినము, జాము, గడియలు ఆయన వచ్చారు. అదే ఇది 8వ దినము. ఎందుకు, ఏ విధంగా 8వ దినం అని అంటే 7 నక్షత్రాలు, 7 గురుదూతలు. అందుకని ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో ఆయన చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి. అవి 7 గురుదూతలని, ఆ 7 దీపస్తంభాలు, 7 సంఘాలను ఉంది. కాబట్టి 7 నక్షత్రాల తర్వాత 8 ఎవరనంటే ఆయనే. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అందుకని ఆయన వేకువ నక్షత్రముగా ఉన్నాడు. ఆయన వేకువ దూతగా ఆయన ఉన్నాడు. అందుకని ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉన్నాయని, ఆయన పాదములు అపరంజి వలె ఉన్నాయని, ఆయన 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తూ ఉన్నాడని అక్కడ రాయబడి ఉంటుంది. అలా 7 సంఘకాలంలో ఉన్నటువంటి ఆయన ఇప్పుడు ఈ తెల్లవారుజామున ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన హల్లెలూయా. అందుకని బైబిల్లో ఆయన సూర్యోదయమున వస్తాడని లేదు, ఆయన దినము, జాము, గడియలు. కాబట్టి ఈ 7వ సంఘకాలంలో ఆయన రాకడ జరిగింది. కాబట్టి ఇప్పుడు మనము ఆయన యొక్క దినాన్ని, ఆయన యొక్క సమయాన్ని బట్టి ఇప్పుడు మనం ఈ లౌదీ సంఘకాలంలోనే అనగా 7వ జాములోనే, లేకపోతే 7వ దినములోనే అనగా లౌదీ సంఘకాలంలోనే, మనము 8వ దినములో తెల్లవారుజామున 3 గడియలో ఉన్నాం. లోకమైనట్లయితే లౌదీ సంఘకాలంలోనే ఉంది. దాన్ని వృద్ధి చేసుకుని మాకేమి కొదువు లేదనుకుంటూ ఆ విధమైన అది ఇంకా లౌదీ సంఘకాలంలో ఉంది. కానీ మనం లౌదీ సంఘకాలంలో లేవు. కానీ ఇప్పుడు ఆయన రాకడలో, ఆయన యొక్క రాకడలో మనం ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనము 8వ దినములో తెల్లవారుజామున 3వ దినములో ఆత్మ సంబంధంగా ఇవి ఆయన దృష్టిలో 8వ దినము, ఆయన దృష్టిలో ఇది తెల్లవారుజాము, ఆయన దృష్టిలో ఇది 3వ దినం. ఆయన నామనిస్తారు. అనగా ప్రకృతి సంబంధించిన మనుషుల దృష్టిలో ప్రకృతిలో జాములు ఉన్నాయి, దినాలు ఉన్నాయి, గడియలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం ఆ దినాలు, ఆ జాములు, ఆ గడియలు కాదు. కానీ ఈ దినానికి, ఈ జాముకి అనగా ఆ దినమే 8వ దినం. ఎందుకంటే ఆయన 8వ వాడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి అదే ఆయన రాకడే, ఆయనే 8వ వాడు. 7 సంఘకాల తర్వాత ఆయనే 8. కాబట్టి ఇప్పుడు మనం ఆయన దినాన్ని బైబిల్లో యోహాను సువార్త 8వ అధ్యాయం ఉంటుంది, అబ్రహాము ఈ దినమును చూడగోరును అని ఉంటుంది బైబిల్లో. అంటే మొదటి రాకడలో అబ్రహాము ఆ దినమును చూడగోరినను అని దాని అర్థం అనమాట. కాబట్టి 33.5 సంవత్సరం ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆ 33.5 సంవత్సరాన్ని ఒక దినముతో పోల్చి చెప్పబడింది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు కూడా మనము ఒక దినం అంటే ఒక రోజు కాదు, కొన్ని సంవత్సరాలు
కొన్ని సంవత్సరాలని దినముతో కూడా పోల్చబడి బైబిల్లో చెప్పబడి ఉన్నది. కాబట్టి ఇప్పుడు మనము 8వ దినములో మనం 7 సంఘకాలాలు 7 దినాలు 8వ దినములో మనం ఉన్నాం. 8వ దినము ఆ తర్వాత ఏమిటి చెప్పండి? వేకువజాము, అలాగే 3వ గడియ. ఎందుకు వేకువజాము అంటున్నామంటే 7 నక్షత్రాల తర్వాత బైబిల్లో వేకువ నక్షత్రమే వాగ్దానం చేయబడింది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వేకువ నక్షత్రముగా ఇదిగో బైబిల్లోనే వ్రాయబడి చెప్పండి. 2 పేతురు 1వ అధ్యాయము 16-19 ఏముంది చెప్పండి? తెల్లవారు వేకువ చుక్క మీ హృదయాల్లో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి చోటును వెలిగించే దీపముగా ఉన్నది. అందుకని 7 సంఘ కాలాల్లో 7 దూతల యొక్క వర్తమానము చీకటి గల చోటున వెలుగుచ్చు దీపముగా ఉంది. కానీ ఇప్పుడు వర్తమానం ఏమైనదనంటే, పిల్లారా రక్షించు, ఉగ్రత నుండి రక్షించు వర్తమానముగా ఉన్నది వేకువ నక్షత్రం యొక్క వర్తమానం. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. అందుకనే నోహు దినాల్లో, లోతు దినాల్లో జరిగినట్లుగానే ఇప్పుడు కూడా. అందుకని నోహు చూడండి 7 దినములైన తర్వాత 8వ దినములో ఓడలోకి వెళ్ళిపోయి, మనము కూడా ఆత్మ సంబంధంగా 7 దినములైన తర్వాత 8వ దినములో మనం కూడా పైకి కొనిపోబడతాం. పైకి కొనిపోబడతామని వాక్యం చెప్తుంది. పైకి కొనిపోబడి ఆయన ఎదుర్కొంటా ఉన్నది బైబిల్లో. ఆయన ఎదుర్కొంటామని బైబిల్లో చెప్పబడుతూ ఉన్న దాన్ని బట్టి ఇప్పుడు మనము, అలాగే లోతు కూడా అప్పటి వరకు విశ్వాసిగా ఉన్నాడు. తెల్లవారుజామున లోతు అతడు సొదొమ నుండి వెలుపలికి వచ్చేసాడు, రక్షించబడ్డాడు. మనము కూడా ఇప్పుడు తన కొరకు కనిపెట్టుకున్న వధువుని, లేకపోతే విశ్వాసుల్ని రక్షించు కొరకు ఆయన ఇప్పుడు ప్రత్యక్షమై, ఆయన ప్రత్యక్షమై ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? ఎక్కిరమ్ము అంటున్నాడు. ఎందుకు ఎక్కిరమ్మంటున్నాడు? మోషే ఎలీయాలు భూమి మీదకి రాబోతున్నారు. ఇక భూమి మీదకి భయంకరమైన శ్రమకాలం రాబోతూ ఉంది. భూమిని ఇంకా ఆ యొక్క లోకమును ఆయన నాశనం చేయబోతున్నాడు. ఆయన ఇక నాశనం చేయబోతున్నాడు. కాబట్టి ఎక్కిరమ్ము అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. ఆ పరిశుద్ధ పర్వతం మీదకి ఆయన వెళ్ళినప్పుడు ఆయన ప్రార్థిస్తూ ఉండగా ఆయన శరీరము మారిపోయింది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అంటే క్షయమైపోయే ఆ శరీరము కాస్త, అంటే నశించే శరీరము కాస్త, మర్త్యమయ్యే ఆ శరీరము కాస్త అమర్త్యమైన శరీరముగా మారిపోయింది. అంటే కాసేపు ఆయన దాన్ని ప్రదర్శించాడు. ఆయన మర్త్యమైనదంటే ఈ శరీరం ఎప్పుడొకప్పుడు నశించేదే, ఇది మరణించేదే. ఇదంతా ఈ శరీరం అనేది ఒక పురుగుల గూడు, పురుగుల శరీరం. ఇది మట్టిలో కలిసిపోయే శరీరం. ఇది పర్మనెంట్గా అదే విధంగా ఉండేది కాదు. ఇది ఎప్పుడొకప్పుడు దీనికి మరణించేదే. అందుకనే మరణం అనే దానికి మనం భయపడం. బ్రహ్నాం గారు అంటారు, మరణం అనేది ఒక దిష్టి బొమ్మ లాంటిది అంటారు. దిష్టి బొమ్మ చూడగానే భయం కలుగుతుంది, కానీ అది ఏమైనా చేయగలుగుతుందా? మరణం కూడా అంతే. మరణం అనగానే చాలామంది భయపడతారు, కానీ మరణం ఏమీ చేయదు. అందుకనే మెస్సైనందు మృతి నొందిన వారు ధన్యులని పౌలు గారు కూడా ఉన్నారు చెప్పండి. మరణం అయితే మేలు అంటున్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావు అయితే మేలు అంటున్నాడు. చాలామంది మరణానికి భయపడిపోతుంటారు, కానీ ఇక్కడ ఆ మరణించే శరీరాన్ని మరణము లేని శరీరముగా మార్చేవాడు ఆయనే. ఆ పరిశుద్ధ పర్వతం మీద మరణము కలిగిన శరీరముగా ఉన్నటువంటి ఆయన, మత్స్యమైన శరీరముగా ఉన్నటువంటి ఆయన మరణము లేని శరీరంగా మార్పు చెందాడు. ఎప్పుడు మార్పు చెందాడనంటే ఆయన ప్రార్థిస్తూ ఉండగా ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందువల్ల ప్రార్థన అనేటువంటిది నీ యొక్క శరీరం మహిమ శరీరంగా మారాలంటే ప్రార్థన ద్వారానే సాధ్యం. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఆయన ప్రార్థిస్తూ ఉండగా ఆ శరీరము మారిపోయింది. నీ శరీరము కూడా మారాలంటే ప్రార్థనే. చూడండి, ప్రార్థిస్తూ ఉండగా మర్త్యమైన శరీరము కాస్త అమర్త్యమైన శరీరముగా మారిపోయింది. ఆనాడు నోవహును గురించి మనం చూసినట్లయితే మర్త్యమయ్యేటువంటి నశించేటువంటి లోకాన్ని విడిచి నాశనము లేని ఓడలోనికి, అంటే జలప్రలయంలో నశించిన ఓడలోనికి
ఏ విధంగా వెళ్ళాడనంటే సర్వశక్తిమంతుడు ఓడలోనికి ఎక్కిరమ్మని పిలిచాడు. ఆయన ఎక్కిరమ్మని పిలిచినప్పుడు ఆ మర్త్యమైన లోకాన్ని విడిచిపెట్టేసి అమర్త్యమైనటువంటి అనగా నాశనం లేనటువంటి ఆ ఓడలోనికి అనేక మంది వెళ్ళలేకపోయారు. కానీ ఆ నోహ కుటుంబం 8 మంది మాత్రమే వెళ్ళారు. ఆ మత్స్యమై అంటే జలప్రలయంలో నశించేటువంటి ఆ లోకాన్ని వదిలిపెట్టేసి నాశనం లేనటువంటి ఆ ఓడలోనికి వెళ్ళారు. ఏ విధంగా వెళ్ళగలిగారు? లోకాన్ని వాళ్ళు ఏ విధంగా లోకం లాగుతుంది అలాంటి దాన్ని జయించి వాళ్ళు ఓడలోకి ఎలాగ వెళ్ళిపోయారు అంటే ప్రార్థన ద్వారా. ఆయన వాడు ప్రార్థనాపరుడు, నిరంతరము ప్రార్థించేవాడు నోవహు. ఆ ప్రార్థన ద్వారానే, ఆ ప్రార్థనా జీవితాన్ని బట్టే అతడు మర్త్యమైన దాన్ని విడిచిపెట్టి, మర్త్యమైన లోకం విడిచిపెట్టేసి, నశించే లోకాన్ని విడిచిపెట్టేసి నాశనం లేని ఓడలోనికి వెళ్ళిపోయాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అలాగే నువ్వు కూడా నశించే ఈ లోక సంబంధమైన వాటి మీద ఆశలు, ఆపేక్షలు అనగా కోరికలు ఇవన్నీ వదిలిపెట్టేసి పరలోకానికి వెళ్ళాలి, ఆయన్ని కలుసుకోవాలి, ఆయన రాజ్యములో ఉండాలి అని ఆ నీతి, సమాధానము, ఆ పరిశుద్ధాత్మ ఆనందము అను రాజ్యంతో వచ్చాడు కాబట్టి ఆ రాజ్యంలో నేను ప్రవేశించాలి. చూడండి, అది అలాంటి స్వభావం ప్రార్థన ద్వారానే వస్తాయి. నా మనిషి హల్లెలూయా. ప్రార్థనా జీవితం లేని వాళ్ళు ఏం చేస్తారనండి, వాక్యం వింటుంటారు కానీ అమర్త్యమైన దాన్ని విడిచి అమర్త్యం ధరించుకునే సమయం ఈ తెల్లవారుజాము 8వ దినం 3వ గడియ. మెస్సీ కూడా అదే విధంగా రూపాంతరం చెందాడు. కాబట్టి రూపాంతరం చెందే సమయంలో ఆ శరీరం రూపాంతరం చెందడం అంటే మత్స్యమైన దాన్ని విడిచి అమర్త్యతను ధరించుకోవడమే, మహిమ రూపంగా మారడము. కాబట్టి చాలామంది ఆ వాక్యం వింటారు కానీ ఎందుకు వాళ్ళు మార్పు రూపాంతరం చెందరంటే వాళ్ళకి ప్రార్థనా జీవితం లేకపోవడం. ప్రార్థన లేనివాళ్ళు, ప్రార్థనా జీవితం లేనివాళ్ళు ఈ వాక్యం వింటారు కానీ మత్స్యమైన దాన్ని విడిచిపెట్టి మీరు వెలుపులకు వచ్చే సమయం ఇది. ఎందుకంటే ఈ యొక్క లోకం నశించబోతూ ఉంది కాబట్టి, లోకమే మత్స్యమైనది నశించేది కాబట్టి దాని మీద మనసు పెట్టుకోకుండా, దాన్ని ఆశించకుండా, అది ఎంత గొప్పగా ఉన్నతంగా కనబడుతూ ఉన్నప్పటికీ కూడా దాన్ని ఆశించకుండా నువ్వు నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందాన్ని ఆశించి దాన్ని కలిగి ఉండాలని ఆ వాక్యం విన్నప్పటికీ కూడా చాలామంది దాన్ని అమర్త్యమైన దాన్ని పొందుకోలేకపోవడానికి కారణము, మత్స్యమైన దాన్ని విడిచిపెట్టలేకపోవడానికి కారణం ఏంటంటే ప్రార్థన లేకపోవడం. ప్రార్థనా జీవితం కలిగిన వాళ్ళు మెస్సయ్య వలె మత్స్యమైన శరీరాన్ని, ఎందుకంటే శరీరం లోకానికి సాదృశ్యం, ఈ శరీరం లోకానికి సంబంధించింది, ఈ శరీరము లోకానికి సంబంధించింది. మహిమ శరీరం అంటే నీతి, సమాధాన, పరిశుద్ధాత్మ ఆనందము, అది పరలోకానికి సంబంధించిన శరీరము. దాన్ని ఈ మర్త్యమైన దాన్ని విడిచి అమర్త్యతను ధరించుకోవాలంటే ప్రార్థన ద్వారానే. ప్రార్థన కలిగిన వ్యక్తి ఎల్లప్పుడూ ప్రార్థించే వ్యక్తి. అందుకే జరగబో వాటన్నిటిని తప్పించుకొని ఆయన ఎదుట శక్తి కలిగిన వాళ్ళుగా నిలబడాలంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ప్రార్థించేవారు మాత్రమే ఈ లోకాశను విడిచిపెట్టగలుగుతారు. అయ్యా, నాకు ఈ లోకం వద్దు నాయన, ఆ నీతిమంతుడిగా నేను జీవించాలి, నీతో నాకు సమాధానం కావాలి, నీ ఎందే నేను ఆనందించాలి, లోకంలో దేని ఎందు ఆనందించకూడదు అనేటువంటిది ప్రార్థన ద్వారానే ఆయన నమ్మిస్తారు. ప్రార్థన జీవితం లేనివారు మత్స్యమైన లోకాశను విడిచిపెట్టలేరు, ధనాపేక్షను విడిచిపెట్టలేరు, ఇటు పరలోక సంబంధమైన దాన్ని పొందుకోలేరు. కప్పలా జీవిస్తారు కొంతమంది. అటు లోకాన్ని ప్రేమిస్తూ ఉంటారు, భక్తిని ప్రేమిస్తారు, దాన్ని వదలలేరు, దీన్ని వదలలేరు. ఇవి కప్పలు, ఇవి దయ్యాలు. అందుకని కప్ప నీళ్ళలో ఉంటుంది, ఒడ్డును కూడా అంటూ ఉంటుంది. అలాగే వీళ్ళు ఆ మర్త్యమైన దానిలో జీవిస్తూ ఉంటారు, ఇలాగ అమర్త్యమైనటువంటి భక్తిలో కూడా కొనసాగుతూ ఉంటారు. అది వేషధారణ, వేషము. అందుకనే వెన్నాం గారు అంటాడు, 3 రకాలైన మనుషులు భూమి మీద ఉంటారంట. ఒక విశ్వాసి, వేషధారి, అవిశ్వాసి. వేషధారి చివరి వరకు, విశ్వాసి మాత్రమే పరిపూర్ణంగా యెహోషువ కాలేబులోని చివరి వరకు ఉంటాడు. వేషధారి ఏం చేస్తాడంటే మధ్యలో ఏదో ఒకటి దొరకగానే తిరుగుబాటు చేసి, ఏదో ఒకటి తప్పు పట్టుకొని తిరుగుబాటు చేసి అతను దాన్ని తిరుగుబాటు చేసి వెళ్ళిపోతాడు. ఆ యొక్క 70 మంది శిష్యుల వలె తిరుగుబాటు చేసి వెళ్ళిపోతారంటాడు. కాబట్టి ఈ మర్త్యమైనటువంటి శరీరాన్ని విడిచి, మర్త్యమైన లోకాన్ని విడిచి, అమర్త్యమైన లోకం అంటే ఏమిటి చెప్పండి? యెరూషలేము. యెరూషలేము అంటే నీతి, సమాధానము,
పరిశుద్ధాత్మ ఆనందం. అందుకని ఇప్పుడు లోకాన్ని విడిచి మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పండి? యెరూషలేమే ఎలోహిము రాజ్యము, ఆయనే ఆ రాజ్యానికి రాజు. ఇప్పుడు మనము ఈ లోకాన్ని విడిచి, మర్త్యమైన లోకాన్ని విడిచి అమర్త్యమైన లోకములోకి వెళుతున్నాము. అదే నూతన యెరూషలేము. అందుకని తన రాజ్యముతో ఆయన వచ్చాడు కాబట్టి, అదే మహిమ కాబట్టి ఇప్పుడు ఆ మహిమలోనికి ప్రవేశిస్తాడు. ఆ మహిమలోనే ప్రవేశించే వాళ్ళు ఎవరు చెప్పండి? ప్రార్థించే వాళ్ళే లోకాన్ని విడిచిపెట్టగలుగుతారు, అమర్త్యతను ధరించుకోగలుగుతారు. లోతు సొదొమ గొమొర్రా నుండి బయటకు వచ్చాడంటే, నశించే దాన్ని విడిచి నాశనం లేని సోయరికి వచ్చాడంటే దానికి కారణం ఏమిటంటే ప్రార్థనాపరుడు కాబట్టి ప్రార్థన ద్వారానే సర్వశక్తిమంతుని వాక్యంకు లోబడ్డాడు. ఆ దూతలు చెప్పిన మాటకు లోబడ్డాడు. వెనక తట్టు చూడొద్దంటే వెనక తట్టు చూడకుండా అతడు దూతలు చెప్పినట్లుగానే అతడు సోయరు వైపు చూసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. కారణం ఏమిటంటే ప్రార్థన. అందుకని మీరు మనిషి కుమారుని ఎదుట శక్తి కలిగిన వారుగా నిలబడాలంటే ప్రార్థనలో ఆ శక్తి ఉంటుంది. వాక్యం మీద నిలబడే శక్తి ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ప్రార్థనలో. ప్రార్థనా పరులు మాత్రమే వాక్యం మీద నిలబడతారు. అందుకని లోతు ప్రార్థనా పరుడు కాబట్టి. అందుకని చూడండి లోకాసు వార్త ఒకసారి చూడమ్మా. లోకాసు వార్త 21వ అధ్యాయము 36 వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. కాబట్టి మీరు జరగబో వీటినెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారుగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు మెలకుగా ఉండని చెప్పిన ఆయన నామనిస్తాడు. శక్తి కలుగునట్లు మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు, వాక్యం మీద నిలబడుటకు శక్తి కలుగునట్లు ఎల్లప్పుడూ మెలకు కలిగి ప్రార్థన చేయండి. అతడు శక్తి కలిగి ఉన్నాడు. అతడు ఆ శక్తి ఎక్కడి నుండి వచ్చింది? లోతుకి ప్రార్థన వల్ల. నోవుకి ఎక్కడి నుండి వచ్చింది? ప్రార్థన వల్ల. ఆ ప్రార్థన వల్ల ఆ లోతు ఆ శక్తి కలిగి ఉన్నాడు కాబట్టి ఆ శక్తి అతన్ని ఏం చేస్తుంది? ప్రార్థనా శక్తి వెనక్కి తిరగనివ్వకుండా ముందుకు తీసుకెళ్ళిపోతుంది ఆ శక్తి. ఆయన అదే పరిశుద్ధాత్మ యొక్క శక్తి. ఆయన నామనిస్తాడు. ప్రార్థించే వారిలోనే పరిశుద్ధాత్మ కుమ్మరించుకుంటూ ప్రార్థించేవారు. పెంతెకొస్తు పండుగ దినాన వాళ్ళు ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళని కుమ్మరించుకుంది. ఆ కుమ్మరించుకున్నప్పుడు వాళ్ళకి శక్తి వచ్చింది. ఆ శక్తిని బట్టి వాళ్ళు కలుగున్నది ఏది కూడా తమదని అనుకోకుండా తీసుకొచ్చి అపోస్తుల పాదముల దగ్గర పెట్టి మన అందరం కూడా ఒక ఇంటి వారు, నువ్వు వేరు మేము వేరు, నువ్వు వేరు మేము వేరు, మా కుటుంబం వేరు మీ కుటుంబం వేరు అని లేదు. ఒక రాజ్యానికి సంబంధించిన వారుగా, ఒక కుటుంబానికి సంబంధించిన వారుగా, ఒక ఆత్మ కలిగిన వారుగా, ఒక నామాన్ని ధరించుకున్న వారుగా వాళ్ళందరూ ఆ విధంగా మారిపోయే శక్తి ఎక్కడ వచ్చింది? వాళ్ళకి ప్రార్థించడం వలన ఆ పరిశుద్ధాత్మ శక్తి వచ్చి వాళ్ళందరూ కూడా ఏకాత్మ, ఏక మనసు, ఏక కుటుంబం అయిపోయారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఈనాడు కూడా ప్రార్థనలో ఆ శక్తి ఉంటుంది కాబట్టి ఎల్లప్పుడూ ప్రార్థించాలి. ప్రార్థించే వాళ్ళే విడిచిపెట్టగలుగుతారు. ప్రార్థించలేని వాళ్ళు, లోతు భార్య విడిచిపెట్టలేకపోయింది, ఆ ఇల్లును వదిలిపెట్టలేకపోయింది, ఆస్తులను వదిలిపెట్టలేకపోయింది. ఆమె వాటి మీద మమకారం పోలేదు, వాటి మీద ఆశలు చావలేదు ఆమెకి. ఆ మత్స్యమైనటువంటిది అది కాలిపోబోతుందని ఆ దూతలు చెప్పినప్పటికీ కూడా ఆమె ఆ దూతల మాటల ప్రకారం నిలబడలేకపోయింది. ఆ దూతలు ఏం చెప్పారు దాన్ని చేయలేకపోతూ ఉంది. వెనకదట్టు చూడకుండా ఆమె ఉండలేకపోతూ ఉంది. కనబడిన వాటిని ఆశించకుండా ఉండలేకపోతుంది. ధనం కనబడితే ఆపేక్షించకుండా ఉండలేకపోతూ ఉంది. లోకంలో ఏమైనా మా బజారుకి వెళ్ళిపోయి ఏమైనా కనబడితే వాటిని ఆశించకుండా ప్రతిదాన్ని ఉండలేకపోతూ ఉంది. వాటితో తిరిగిపోతూ ఉంది. ఎవరైనా ఏదైనా ధనాపేక్ష చూపిస్తే వాళ్ళ వెంట పడిపోతూ ఉంది, పరిగెడుతుంది వాళ్ళంట. కారణం ఏంటండి? ఆమె ప్రార్థన లేదు. చాలామంది అది అంటారు, వాక్య ప్రకారంగా నిలబడాలనుకుంటున్నానండి, నీ ఎన్నో ప్రకారం జీవించి నీ లోకాన్ని విడిచి పరలోకం రావాలనుకుంటున్నానండి. పరలోకంగా ఇదే నూతన యెరూషలేమే, నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఆనందమే, ఇది ఆత్మ సంబంధంగా అనుకుంటున్నానండి అంటారు. కానీ నిలబడలేకపోతున్న కారణం ఏంటంటే ప్రార్థన లేదు. ప్రార్థించాలి. ఆ ప్రార్థన ఎలాంటిది? తను తగ్గించుకునే ప్రార్థన. అయ్యా నాలో లోకాశలు తీసివేయి నాయన,
ఈ లోకం నాకు వద్దు నాయన, ఆ నీతి సమాధాన పరిశుద్ధాత్మేంద్ర ఆనందం నాకు కావాలయ్యా. నేను నాలో అవి తీసేయి నాయన, నన్ను క్షమించు నాయన. నేను ఇలాగ నీ లోకాశలతో ఉన్నాను, నన్ను క్షమించు, ధనాపేక్షలతో ఉన్నాను, నన్ను క్షమించు అని తాను తగ్గించుకుంటూ తన యొక్క దోషములు, ఆ లోబడని స్వభావాన్ని, ఆ మాటలు వినని స్వభావాన్ని ఒప్పుకుంటూ, అయ్యా నేను ఆ సేవకుని మాట నేను లోబడలేదు, అనగా దూతల మాటలకు నేను లోబడలేదు, నన్ను క్షమించిన ఆయన అనే స్వభావం. అందుకనే లోతు భార్యలో ఆ స్వభావం లేదు. అందుకనే తాను తగ్గించుకునే స్వభావం కలిగిన వారు, అందుకే వాళ్ళే దీనులంటే, విధేయత కలిగిన వారే దీనులు అంటే. ఆ విధేయత ఎక్కడ వస్తే ప్రార్థన, ఆ శక్తి, విధేయత చూపించేటువంటి శక్తి. ఒక వాక్యం విధేయత చూపించాలంటే ఆ విధేయతకు చూపించే శక్తి, ఆ లోబడే శక్తి ఎక్కడ వస్తుందంటే ప్రార్థన. ప్రార్థించే వాళ్ళే లోబడే స్వభావం కలిగి ఉంటారు. ప్రార్థన లేని వాళ్ళు అపరిచయులాగా నేను అది చేశాను, ఇది చేశాను, అవి చెందాను, ఈ చెందాను, నేను చాలా భక్తిపరురాలు, నాకు అయి తెలుసు, ఈ తెలుసు, నేను అబ్రాహ్మ కుమార్తెని హెచ్చించుకుంటూ ఉంటారు. వాళ్ళు హెచ్చించుకునే వాళ్ళు లోబడరు. హెచ్చించుకునే స్వభావం కలిగిన వారికి విధేయత ఉండదు. అవిధేయత కలిగి ఉండి కూడా పశ్చాత్తాపడరు. ఆ స్వభావం అలాంటిది. అది పంది స్వభావం, అది తోడేలు స్వభావం, అది మేక స్వభావం. ఆ స్వభావం కలిగిన వారు ఆ తోడేలు వలె, ఆ పంది వలె, ఆ యొక్క మేక వలె జీవిస్తుంటారు తప్ప గొర్రె వలె జీవించరు. అందుకని దేన శరీరమును మహిమగల శరీరముగా మారుస్తాడు. అందుకని ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని ఉంది బైబిల్. పరలోక రాజ్యం. అందుకని దీనత్వం అంటే నిన్ను తగ్గించుకుంటూ ఉండాలి. నాయన నేను నాలో ఏ మంచి లేదు నాయన, నేను మా పితరులందరికంటే కూడా అల్పుడు నాయన. చూడండి ఏలియా, మా పితరులందరికంటే నేను అల్పుడిని తను తగ్గించుకుంటున్నాను. అబ్రహాం అంటాడు నేను ధూళి వంటి వాడిని నాయన, బూడిద వంటి వాడిని నాయన. దావీదు అంటాడు ఇదిగో నేను బయటకు విసరబడినటువంటి పారవేయబడినటువంటి నీటి లాంటి వాడిని, లేకపోతే ఆ పగిలిపోయినటువంటి కుండ లాంటి వాడిని. బ్రహ్మాంగారు అంటారు నేను ఆ యొక్క అరిగిపోయినటువంటి టైర్ లాంటి వాడిని. అలాగే యోహాను చూసినట్లయితే తను తగ్గించుకున్నాడు. ఆయన చెప్పుల వారు ఇప్పుడు కూడా నాకు యోగ్యత లేదు. తగ్గింపుతో కూడిన ప్రార్థన, దీనుల ప్రార్థన ఆయన అంగీకరిస్తాడని బైబిల్లో రాయబడింది. తగ్గించుకోవడమే, తను తగ్గించుకోవడమే. అందుకనే అహంకారులు ఆయన ఎదిరించి ఆయనకు దీనులకు కృప అనుగ్రహిస్తాడన్నది ఆయన నామం. అందుకని ప్రార్థించే వాళ్ళకి దీనత్వం వస్తే, తగ్గింపు వస్తే, వాళ్ళు ఆ యొక్క మత్స్యమైన దాన్ని విడిచిపెట్టేసి అమర్చితను ధరించుకుంటారు. ఎక్కి రమ్ము, ఈ లోకం విడిచి రమ్ము, ఈ లోకం నుండి బయటికి రమ్ము అన్నప్పుడు ఆ మాటకి విధేయత, లోబడడానికి కారణం ఏమిటంటే ప్రార్థన. లోతు మత్స్యమైన దాన్ని విడిచి, మత్స్యమైన సొదొమను విడిచి, అమర్త్యమైన నాశనము అగ్ని గంధకాలు పడనటువంటి సోయరికి వచ్చాడని అంటే అది ప్రార్థన వల్లనే రాగలిగాడు. ప్రార్థన వల్లే మెస్సయ్య కూడా మత్స్యమైన శరీరమును విడిచి అమర్త్యతను ధరించుకున్నాడు. మత్స్యమైన దాన్ని విడిచి సోయరును ధరించుకున్నాడు లోతు. దానికి కారణము ప్రార్థన. ఇలా చాలామందిలో ప్రార్థన లేదు, ప్రార్థన కొదువుగా ఉంది, ఎల్లప్పుడూ ప్రార్థన లేదు. ఏదో కాసేపు ప్రార్థన చేసుకొని తెగ ప్రార్థన చేసుకున్నట్టుగా కాదు. ఆ ప్రార్థన అయినా కూడా చాలామంది ప్రార్థన దేని గురించి ప్రార్థన అంటే వాళ్ళ కుటుంబాల గురించి, లోకంలో వాళ్ళు బాగా ఎదగాలని, ఉన్న స్థితికి వెళ్ళాలని, గొప్ప పలుకుబడి కలిగి ఉండాలని, రాజకీయంగా అన్ని రకాలుగా లోకరికి గొప్పోళ్ళు అవ్వాలని ఆ విధమైన ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. కానీ నీ ప్రార్థన ఏమిటంటే అయ్యా ఈ లోకాన్ని నుండి నన్ను విడిపించి, ఈ లోక సంబంధమైన మత్స్యమైన నశించే దాని నుండి ఆ ఆశలు అవన్నీ వాటి మీద మనసు నాకు తీసివేసి ఈ యొక్క నూతన యెరూషలేములో ప్రవేశించడానికి సహాయం చేయను ఆయన. నూతన యేరుషలేములో ప్రవేశించడానికి సహాయం చేయను ఆయన. ఈ లోకం నాకు వద్దున ఆయన, ఇవి నాకు వద్దున ఆయన, ఆ రాజ్యమే కావాలని ప్రార్థించుకుంటూ ఉంటారే వారు ఆయన నమ్మిస్తారు. నిజమైన వారి శరీరమే మారుతుంది. లోకం కావాలని కోరుకోవట్లేదు, లోకం మాలో తీసివేయమని అడుగుతున్నారు. ఆయన నమ్మనిస్తారు. ఈనాడు సంఘాల్లో ఏం చేస్తున్నారు చెప్పండి, లోకాన్ని అడుగుతున్నారు. లోకంలో వాళ్ళకి ఇచ్చావు ప్రభువా, మాకు ఇవి ప్రభువా.
వీళ్ళకి ఇచ్చావు ప్రభువా, మాకు ఇవి ప్రభువా, మా వెనకోళ్ళకి ఇచ్చావు ప్రభువా, ముందోళ్ళకి ఇచ్చావు ప్రభువా, వెనకోళ్ళకి ఇచ్చావు ప్రభువా, లేకపోతే పక్కోళ్ళకి ఇచ్చావు ప్రభువా, మాకు ఏమీ లేవు ప్రభువా, మాకు ఇవి ప్రభువా, లేకపోతే మా యొక్క బంధువులకి ఇచ్చావు ప్రభువా, మా వాళ్ళందరూ గొప్ప గొప్ప స్థితిలో ఉన్నారు, ఇతర దేశాల్లో ఉన్నారు, ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, మాకు అలాంటి స్థితి దయచేయి ప్రభువా అని లోకరీతిగా లోకం కోసము, లోక సంబంధం వాటి కోసము అడుగుతూ ఉన్నాయి ఈనాడు పనికి మాల సంఘాలన్నీ కూడా. కానీ నువ్వు అది కాదు, అవి అడగడం లేదు. ఆయన యెరూషలేము నాకు ఇవ్వు, ఆ నూతన ఏదేను నాకు ఇవ్వు, అమర్చతను నాకు ఇవ్వు, ఈ లోకంలో ఇవి గొప్పగా కనబడి ఇవి కాదు నాయన, ఈ నశించేవి నాకు వద్దు నాయన, ఆ నీతి నాకు కావాలి, నీకు నాకు ఏ విరోధం లేకుండా, ఏ పాపం అడ్డు లేకుండా, నీకు ఇది వ్యతిరేకంగా నేను ఏది నాయన ఒక్క దోషము కానీ ఒక్క పాపము కానీ ఏమీ లేకుండా నీతో సమాధానం కలిగి నాయన నీ యందే ఆనందించడానికి సహాయం చేయాలి. ఏమి లేకపోయినా నీ యందే సంతోషించాలి. నాకు నువ్వు ఉంటే చాలు నాయన, ఆయన నామనిస్తాను. హల్లెలూయా. అది నిజమైనటువంటి ప్రార్థన. మీకు అర్థమైందా? మనుషులకి ఈ లోకంలో ఎన్నెందుకు చెప్పండి, ఆనందం. చాలామంది ఏం చేస్తుంటారు చెప్పండి, ఆనందపడిపోతుంటారు లోకంలో వాడు చూసుకొని, లోక సంబంధం వాటిని చూసుకొని, లోక సంబంధమైన ఉద్యోగాలు చూసుకొని, పదవులు చూసుకొని, డబ్బు చూసుకొని, పలుకుబడి చూసుకొని, ఇవన్నీ చూసుకొని ఏమైపోతుంటారు, పొంగిపోతూ ఉంటారు, ఆనందపడిపోతూ ఉంటారు. ఇవి కన్నులతో చూచుట వలన, చెవులతో ఈ లోక సంబంధం వినడం వలన, ఈ కన్నులతో ఈ లోక సంబంధమైన చూచుట వలన ఇవి లోకానందాన్ని ఇస్తాయి కానీ పరలోకానందాన్ని ఇవ్వవు. పరలోకానందము ఆయన వాక్యానికి లోబడినప్పుడు నువ్వు నీతిమంతుడు అవుతావు, సమాధానం వస్తుంది, పరిశుద్ధాత్మ ఆనందం వస్తుంది. ఆయన నామనిస్తాడు. ఇప్పుడు ఆయన్ని కలిగి ఉన్నందుకు, ఆ నూతన యెరూషలేమును కలిగి ఉన్నందుకు, మరణము లేని దాన్ని కలిగి ఉన్నందుకు ఆనందిస్తూ ఉంటావు. ఆయన నామనిస్తాడు. అది ప్రార్థన వలనే. ప్రార్థన. రాహాబుని స్త్రీ ఉంది, ఆయన రెండవసారి వచ్చి రక్షిస్తామని ఆ వేగులు వారు చెప్పిన దానిని బట్టి ఆమె ఎర్రని దారాన్ని కట్టుకొని ఆ విధంగా కనిపెట్టుకొని మూలుగుతూ ఉంది. ఎప్పుడు వస్తారా, ఎప్పుడు తీసుకెళ్తారా, ఎప్పుడు వస్తారా, ఎప్పుడు తీసుకెళ్తారా అంటే ఈ లోకం నుండి బయటికి వెళ్ళాలన్నది ఆమె. అదే సిద్ధపడడం అంటే, బయటికి వెళ్ళాలనే మనసు కలిగి ఉందా. ఆ యొక్క వేగులు వారు వచ్చారు, ఎర్రని దారం ఎక్కడైతే కట్టబడిందో ఆ ఇంటిని ఎత్తుక్కుంటూ వెళ్ళారు. అక్కడ రాహాబు అనే స్త్రీ ఉంది, ఎర్రని దారం కలిగి కిటికీ కట్టబడి ఉంది. ఓహో ఇది ఆమె ఇల్లే అనుకుని లోపలికి వెళ్ళారు. అమ్మ, నీ వారు నీ బంధువులు ఎవరైనా ఉంటే బయట తీసుకొచ్చి ఈ లోకం యొక్క నాశనం కాపాడతావు. ఎక్కిరమ్మ బయటికి, లోతు ఎక్కిరా అన్నప్పుడు బయటికి ఎక్కి రాగలిగానంటే ప్రార్థన. అలాగే ఇక్కడ కూడా రాహాబు స్త్రీని వెళ్ళిపోయినమ్మ, వాళ్ళ బంధువుని వాళ్ళందరినీ తీసుకుని వెలుపలికి వచ్చేసి నశించే ఎరుకోని విడిచిపెట్టేసి నా ఆశీర్వదించబడినటువంటి ఇశ్రాయేలు మధ్యకు వచ్చింది. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. మర్త్యమైన దాన్ని విడిచి అమర్త్యమైన దాని దగ్గరకు రావడానికి కారణము ప్రార్థన. ఆయన నామమున హల్లెలూయా. ప్రార్థించడం వల్ల ప్రార్థించేవారే మర్త్యమైన దాన్ని విడిచి అమర్త్యమైన వాటిని ధరించుకోగలుగుతారు. ప్రార్థించేవారే ఈ లోకాశలు, ధనాపేక్షలు, ఈ పాపాన్ని, అబద్ధములు, మోసములు, అన్యాయాలు ఇలాంటివన్నీ కూడా విడిచిపెట్టేసి, అసూయనన్నిటిని విడిచిపెట్టేసి ఆ ప్రేమను ధరించుకొని నీతి, సమాధాన, పరిశుద్ధాత్మ దాని ఆనందాన్ని ధరించుకుంటారు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రార్థించడం ద్వారా ఆయన శరీరము మారింది. నువ్వు లోకాన్ని విడిచిపెట్టావంటే ఈ శరీరము నువ్వు విడిచిపెట్టినట్లు లెక్క. నీవు అనగా నీతి, సమాధాన, పరిశుద్ధాత్మ ఆనందాన్ని ధరించుకున్నావంటే, కలిగి ఉన్నావంటే నువ్వు మహిమ శరీరం ధరించుకున్నట్లే. అది జరిగిపోయినట్టే ఆయన దృష్టిలో. ఆ సమయం వచ్చినప్పుడు మార్పు పొంది వెళ్ళిపోతాడు. ఆయన నామమున మనకి తెల్లవారుజాము ముగిగానే ఈ శరీరం మారి వెళ్ళిపోతాడు. ఈ దినము, ఈ జాము, గడిలో శరీరం మార్పు చెంది పైకి వెళ్తుంది. ఎందుకంటే మెస్సేజ్ శరీరం కూడా ఈ దినము, జాము, గడిలోనే మార్పు చెంది వెళ్ళిపోయింది. అందుకని ఎల్లప్పుడూ అనుంది బైబిల్, ఎడతెగక ప్రార్థించేవారి వారి ఈ వాక్యం విని ప్రార్థన చేసుకుంటారు. నాయన, లోకం అంతం కాబోతుంది నాయన, ఈ లోకం నాకు వద్దు నాయన, నేను మధ్యాకాశాన్ని నీ చేరాలి నాయన, కలుసుకోవాలి నాయన, నువ్వు రాబోతున్నావని వర్తమానం ద్వారా వింటున్నాను, ఇది ఎక్కి వెళ్ళే సమయం అని ఘోరధ్వని నేను వింటున్నాను నాయన. అందుకని ఘోరధ్వని అనగా ఎక్కిరమ్ము, కాబట్టి నేను నీ దగ్గర రావడానికి సహాయం చేయనాయనని దివారాత్రులు ప్రార్థించేవారి
వారి శరీరమే వారే ఈ లోకాన్ని విడిచిపెట్టేసి మార్పు చెంది మహిమ శరీరంతో పైకి వెళ్తారు. ఆయన నామరిస్తారు. వాక్యం విని వెళ్ళేవారు కాదు. చాలామంది వాక్యం వింటారు, అన్నీ తెలుసు, ఏమి చేయాలో ఎరిగి ఉండి ఆ విధంగా చేయకపోవడమే పాపం. తెలుసు వాళ్ళకి. ఆ తెల్లవారుజామున విన్నాం కదండి, వేకుజామని విన్నాం కదండి, ఆ 8వ దినమని విన్నాం కదండి, వేకు చుక్కగా అన్నీ తెలుసు. నామూల బాప్తిజం పొందాం, ఏమి చేయాలో అన్ని లేఖనాలు తెలుసు. చాలామందికి బైబిల్లో ఎన్ని గ్రంథాలు ఉన్నాయో, ఎంతమంది రాజులు ఉన్నారు, ఎంతమంది ప్రవక్తలు ఉన్నారు, ప్రవక్తలు ఎంతమంది ఉన్నారు, లేకపోతే బైబిల్లో అబ్రహాం ఎవరు, ఇసాక్, ఇవన్నీ చెప్పేస్తారు. అన్నిటికంటే పెద్ద అధ్యాయం ఏదో, చిన్న అధ్యాయం ఏదో, ఏమండి అన్నీ చెప్పేస్తారు, అన్నీ తెలుసు. కానీ ఆయన యొక్క రాకడ గురించి వాళ్ళకి తెలియదు. శరీరం రూపాంతరం చెందాలంటే ఏం చేయాలో వాళ్ళకి తెలియదు. ఆ రూపాంతరం చెందే సమయం ఏదో వాళ్ళకి తెలీదు. సమయం ఉంది, ప్రతిదానికి ఒక సమయం కలదనుంది బైబిల్లో. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. ఎత్తబడడానికి కూడా ఒక సమయం ఉంది. శరీరం రూపాంతరం పొందడానికి కూడా ఒక సమయం ఉంది. విశ్వసించడానికి ఒక సమయం ఉంది. అలాగే పొలంలో విత్తనాలు చల్లడానికి ఒక సమయం ఉంది. అలాగే ఆ యొక్క నీరు పెట్టడానికి ఒక సమయం ఉంది. అలాగే ఆ యొక్క పంట వచ్చినప్పుడు కోసే ఒక సమయం ఉంది. ఆ కళ్ళంలో నూర్చడానికి ఒక సమయం ఉంది. ఏమండి చెరగడానికి ఒక సమయం ఉంది. అలాగే ఇప్పుడు కూడా ఆయన 7 సంఘ కాలాలు 7 దూతలు మొట్టమొదటి అపోస్తులను పంపారు. ఆ సమయంలో వాళ్ళని పంపాడు ఆయన. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క ప్రవక్తలు కాదు వాళ్ళు, ఆ యొక్క సంఘ సంస్కర్తలు పంపించాడు ఆయన. అందుకని 6 సంఘ సంస్కర్తలు. 7వ వర్తమానికుడు ప్రవక్త, బ్రహ్నాం గారు ప్రవక్త. ఈ మిగతా 6 ఏమైనా లోదన్న కానీ, వెస్లీ కానీ, వీళ్ళందరూ కూడా సంస్కర్తలు. అర్థమైందా? అందుకనే లోతును ఉన్నాడు అనుకోండి, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును, ఇలాంటి విషయాలు చెప్పాడు తప్ప నామములో బాప్తిజం పొందుట, నామములోనే రక్షణ కలుగుతుంది అవి చెప్పలే ఆయన. అవి బయలుపాటు అవ్వలేదు. అది బ్రహ్నాం గారు వచ్చిన తర్వాత అన్ని విషయాలు కూడా బయలుపరచబడ్డాయి. కాబట్టి పిల్లారా, ఇప్పుడు మనము ఆ సమయాల్లో ఆయన ఏం చేయాలో చేస్తూ వచ్చాం. కాబట్టి ఈ సమయంలో ఆయన ఏం జరిగిస్తాడనేది పాత నిబంధనలో ఛాయలు ఉన్నాయి. నీడలుంచాడు ఆయన. 2వ రాకడలో నోవు దినాలు ఎలా జరుగుతుంది అలాగే జరుగుతుందని చెప్పాడు ఆయన. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు జరుగుతూ ఉంది. దానిని బట్టి మనము 2వ రాకడ సమయంలో ఉన్నామని మనం ఇప్పుడు మత్స్యమైన దాన్ని విడిచి అమర్చలను ధరించుకునే సమయం ఇదే తప్ప లోకంలో ఉండే సమయం ఇది కాదు. ఎందుకంటే ఇప్పుడు గనక మత్స్యమైన దాన్ని విడిచి అమర్చితలో గనక వెళ్ళకపోతే లోకంతో పాటు ఇక నశించాల్సింది. లోతు గనక సొదొమ గొమొర్రా నుండి బయటకు రాకపోతే సొదొమ గొమొర్రా ప్రజలతో పాటు అతడు కూడా నశించిపోతాడు. అదేవిధంగా నోహ కూడా ఆ యొక్క ప్రపంచాన్ని వదిలి ఓడలోకి వెళ్ళకపోతే ఆ లోకముతో పాటు నోహ కూడా చనిపోతాడు, నశిస్తాడు. నీవు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి కనుక ఇప్పుడు ఈ టెక్నాలజీ లోకాన్ని చాలా అద్భుతము కనబడుతున్న ఈ టెక్నాలజీ లోకాన్ని, తలుకు బిడుకుల లోకాన్ని విడిచిపెట్టి కనుక నువ్వు రాకపోయినట్లయితే, ఆశలు ఏమైనా కనుక కలిగి లేకుండా సమస్త లోకాశలు విడిచిపెట్టి కనుక నువ్వు రాకపోయినట్లయితే, ఏ చిన్న ఆశ కలిగి ఉన్నా, లోకంలో ఏ చిన్న దాన్ని నువ్వు ప్రేమించినా, ఇది ఒక్కటే కదా, బంగారం అంటే నాకు చాలా ఇష్టం, నీ శరీరాన్ని ప్రేమించినా, లోకంలో దేన్నైనా నువ్వు ప్రేమించినా ఇక్కడే ఉండిపోతావు. లోకంతో పాటు నశించిపోతావు. ఎందుకనంటే దీని తర్వాత మోషే ఏలియాలు రాబోతున్నారు. ఇందాక మనం నేర్చుకున్నాం. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. అందుకని ఇప్పుడు మోషే ఏలియాలతో 2వ రాకడ మహిమతో ఇప్పుడు మహిమను ధరించుకునే సమయం. ఆయన మహిమ ఏమిటో, ఆ రాజ్యమే ఆ మహిమని, ఆ నూతన యెరూషలేమే ఆ మహిమతో ఉన్నదని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మత్స్యమైన దాన్ని విడిచి ఆ రాజ్యంలో మనం ప్రవేశించాలి. ఎందుకంటే నీకోసమే ఆ రాజ్యాన్ని తీసుకొచ్చాడు ఆయన, ఆ మహిమను తీసుకొచ్చాడు నువ్వు ప్రవేశించడానికే. ఈ మహిమలో నువ్వు ప్రవేశించాలి. ఎందుకంటే వేకు చుక్క తర్వాత ఉగ్రతే ఉంది, ఇంకేమీ లేదు. అందుకనే చాలా సందర్భాలు ఇప్పుడు కనుక నువ్వు ఈ వర్తమానాన్ని పట్టుకోకపోతే నశించాల్సిందే అని చెప్పడానికి అదే కారణం. ఎందుకంటే నాశనం ఏముంది, ఇంకొకటి లేదు.
చాలామంది ఏమనుకుంటారంటే అలా అంటున్నాడు ఇలా అంటున్నాడు, నువ్వు ఈ వాక్యానికి లోపడకపోతే నశించేస్తారు, ఉగ్రతలోకి వెళ్ళిపోతారని శాపనార్థాలు పెడుతున్నాడు. జరగబోయే చెప్తున్నాను నీకు అని. చాలామంది ఏమంటారు, కోపగించుకుంటారు కొంతమంది. ఇప్పుడు కనుక వాక్యానికి లోపడకపోతే విడిచిపెట్టబడి నువ్వు ఉగ్రతలో ఉండిపోతావనంటే భయపడి లోపడాలి. కానీ నేను లోపడలేదు కాబట్టి ఉగ్రతలో ఉండిపోతాను, నన్ను క్షమించిన ఆయన అని అనకుండా నేను లోపడలేదు కాబట్టి ఉగ్రతలోకి వెళ్ళిపోతాను అన్నాడు. అంటే అప్పుడు ఏం చెప్పాలి, వీళ్ళకి లోపడకపోయినా పరలోకం వస్తారని చెప్పాలి. ఎలా ఉన్న పరలోకం వచ్చేస్తారని చెప్తే చాలామంది వస్తారు. స్త్రీ బోధించిన పర్వాలేదు, లోకాశలు కలిగి ఉన్న పర్లేదు, ధనాపేక్ష కలిగి ఉన్న పర్లేదు, నీవు మా తీర్థమైనా పర్లేదు, క్రిస్మస్ చేసుకున్న పర్లేదు, ఏ విధంగా ఉన్నా పర్లేదు అని బోధిస్తా. చాలా మంచి పాస్టర్ గారండి. ఆ పాస్టర్ గారి మీదకి ఏ కోపం రాదు, ఆ పాస్టర్ గారి మీద ఏ తిరుగుబాటు చేయరు. బోల్డ్ గుంపులు సంఘాలు పెరిగిపోతూ ఉంటాయి. కానీ ప్రియులారా, అలా చెప్పినట్లయితే మిమ్మల్ని మోసం చేసినట్లు అవుతుంది, మీరు మోసపోతారు. కాబట్టి ప్రియులారా, ఆయన కోపము నీ మీద రగులు కొనకుండా ఉండాలంటే నేను కాదు, ఆయన కోపము నీ మీద. ఈ వాక్యంలో లోబడకపోతే ఆయన కోపం ఉంటుంది నీ మీద. ఆ కోపంతో మోషే ఏలీయాలు రంగం మీద ఉండి ఆ పగ తీర్చుకుంటారు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందువలన నీవు వాక్యానికి లోబడాలి. లోకాన్ని విడిచిపెట్టడమే, ఆ వర్తమానానికి లోబడి అమర్చితను ధరించుకోవడమే ఈ వర్తమానానికి లోబడి ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ శరీరంగా మారాలంటే రెబెకాను మనం చూస్తే రెబెకా ఎలా విడిచిపెట్టగలిగింది వాళ్ళ కుటుంబాన్ని. నువ్వైనట్లయితే ఆదివారము ఎవరైనా బంధువులు ఉన్నారనుకోండి, వాళ్ళ ఇంట్లో ఏమైనా జరుగుతూ ఉన్నాయి అనుకోండి, లేదా మీటింగ్స్ అన్నా ఏదైనా ఆదివారం అయినా ఆ ప్రేమను బట్టి నువ్వు అక్కడికి వెళ్ళిపోతావు. కానీ ఆమె ఆ బంధాలు యొక్క సోదరుడు కానీ, లేకపోతే తల్లిదండ్రులు కానీ, ఆ యొక్క ఊరును కానీ, లేకపోతే ఇంటిని కానీ పిల్లరా ఆమె జయించగలిగి ఇస్సాకు దగ్గరికి వెళ్ళాలనుకుందాం. ఆయన నామమున హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఉండాలనుకుంది, గడపాలనుకుంది. ఆ నీతిమంతుల మధ్య, ఆ ఇస్సాకు సంబంధించిన వారి మధ్య ఆమె ఏ విధంగా వాళ్ళని విడిచిపెట్టి అసలు చూడనటువంటి ఇస్సాకు ఎలా ఉంటాడో తెలీదు, అబ్రాహాము ఎలా ఉంటాడో తెలీదు, ఆ ఆస్తులు ఏమిటో తెలీదు, ఏమీ తెలియనటువంటి ఆ యొక్క ఇస్సాకుని కలుసుకోవాలి, ఇస్సాకు దగ్గరికి వెళ్ళాలనుకుంది. దానికి కారణం ఏమిటంటే ఆమె ప్రార్థనా జీవితం. ఆయన ప్రార్థించేవాళ్ళే ఈ వర్తమానాన్ని బట్టి ఈ వాక్య ప్రకారంగా జీవించగలుగుతారు. ఈ వాక్య ప్రకారంగా తన బంధువులైనా తన ఇల్లునైనా వదిలిపెట్టేసి ఎప్పుడు చూడనటువంటి మెస్సైని కలుసుకోవాలని, ఆయన ఎదుర్కోవాలని ఆ విధంగా ఆసక్తి కలిగి ఉంటారు. కారణం ఏమిటంటే ప్రార్థన. ఆయన నామమున హల్లెలూయా. ఏదో కష్టం వచ్చినప్పుడు రోజంతా ప్రార్థన చేసి, శ్రమ వచ్చినప్పుడు ఉపవాసాలు 2-3 రోజులు ప్రార్థన చేసి, ఆ తర్వాత ప్రార్థన వదిలేసి, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు ప్రార్థించేవాళ్ళు నిజమైన ప్రార్థన చేసేవాళ్ళు కాదా? అర్థమైందా? నిజమైన ప్రార్థన చేసేవాళ్ళు కాదు, ఎల్లప్పుడూ ప్రార్థించేవాళ్ళే నిజమైన. నిత్యము ప్రార్థించాలి. ఉపమానం చెప్పాడు. కష్టం వచ్చినా రాకపోయినా, ఏది ఎలా ఉన్నా, ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా వాటితో సంబంధం లేకుండా నాకు మర్త్యమైన దాన్ని నుండి విడిపించి అమర్త్యతను దయచేయను. ఆయన లోకాశలు నాలో రాకుండా, లోకము నాకు జ్ఞాపకానికి రాకుండా ఎల్లప్పుడూ నీ వాక్యమే, నీవే జ్ఞాపకం వచ్చేలాగా సహాయం చేయమని నిరంతరం ఎవరైతే ప్రార్థిస్తుంటారో వాళ్ళే నిజమైన ప్రార్థనా పరులు. ఆయన నామమున మా సేవా సంఘాల వాళ్ళు ఈ విధంగా ప్రార్థన చేస్తుంటారు. కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు 2-3 రోజులు 3 రోజులు ఉపవాసాలు ఉండి లేదా ప్రార్థించడం. ఆ తర్వాత కష్టం తొలగిపోయాక హల్లెలూయా అనుకుంటారు. ఇక ప్రార్థన అది ఆచారంగా చేస్తారు. ఉదయం కాసేపు, సాయంత్రం కాసేపు, మధ్యాహ్నం కాసేపు. మళ్ళీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు మళ్ళీ ప్రార్థన చేస్తారు. ఇది మత శాఖల ప్రార్థన, పలిహిమాల ప్రార్థనది. కానీ నిజమైన వధువు యొక్క ప్రార్థన ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ శక్తి కలిగి ఉంటుంది. ఏ వాక్యానికైనా ఆమె లోబడే శక్తి ఉంది. ఆయన మాటకు లోబడే శక్తి
ప్రార్థించే వధువుకుంది, ప్రార్థించలేని వారికి లేదు ఆ శక్తి. అందుకని వాక్యం వింటారు, దాన్ని ఇలా మర్చిపోతారు, వాక్యాన్ని వదిలేస్తుంటారు. మళ్ళా ఈ ఐక్య విచారాల్లో ఈ పనుల్లో పడిపోయి వాక్యం గుర్తుండదు. ఏ పనులున్నా ఏమున్నా కానీ మనసు ఆయన మీద పెట్టి నువ్వు ప్రార్థిస్తూ ఉండాలి. వారే మర్త్యమైన ఈ లోకాన్ని విడిచి అమర్త్యతను ధరించుకుంటారు. వారిలో ఇంకా లోకము కనబడదు. చీకటి కనబడకూడదు. చీకటి కనుమరుగైపోతే వెలుగు ఎలా కనపడుతుంది చెప్పండి? పగలు. అలాగే వాళ్ళలో పగలలో కనపడుతుంటారు, పగల్లోగా ఉంటారు వాళ్ళు. నీతి, సమాధాన, పరిశుద్ధాత్మ, ఆనందమే పగలు. వెలుగు కనపడుతుంది ఆ పరిశుద్ధ పర్వతం మీద. ఆయన ముఖం ప్రకాశిస్తూ ఉంది. నీవు కూడా నీతి, సమాధానం, పరిశుద్ధాత్మైన ఆనందంతో కనపడతా ఉంటావు. చీకటి కనపడదు, పాపం కనపడదు, లోకాశలు కనపడవు. ప్రార్థన వలన, ఆయన ప్రార్థించడం వల్ల ఆ శరీరము మారిపోయింది. ఏలియా ప్రార్థన, ఏలియా సర్వశక్తి మంత్రి ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. నువ్వైతే ఏమంటావు చెప్పండి? అయ్యా మీరు అక్కడికి వెళ్ళమంటున్నారా, వెళ్ళుదు కానీ కానివ్వండి అని ఇలా తలగీరుకుంటాను. మరి మా భార్యని అడగాలండి, ఆయన ఏమంటాడు, ఆయన అడగాలి, పిల్లల్ని అడగాలి, ఏమో అని సణుగుతుంటావు, వణుకుతుంటావు నువ్వు. కానీ ఏలియా ఆయన వెళ్ళమంటే వెళ్ళాడు, ఆయన చేయమంటే చేసి. ఎక్కడొచ్చింది ఆ శక్తి? ప్రార్థన. ఏలియా ప్రార్థనా వీరుడు, ప్రార్థనాపరుడు, ప్రార్థించేవాడు. కాబట్టి ఆ మర్త్యమైనటువంటి ఆ శరీరాన్ని విడిచి అమర్త్యతను ధరించుకుని వెళ్ళిపోయాడంటే కారణము ఒక దినము ప్రార్థన కాదు, ఒక గంట ప్రార్థన కాదు, లేకపోతే 10 రోజుల ప్రార్థన కాదు, ఎల్లప్పుడూ ప్రార్థన అయి ఉన్నది. ఆయన ఎల్లప్పుడూ నువ్వు ప్రార్థిస్తున్నావా ఆలోచించి. ఆనోకు మరణము చూడకుండా కొనుక్కోబడ్డాడు ఏలియావని. అతడు కూడా ఆ విధంగా వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే సర్వశక్తిమంతుడు నడిచాడు. ఆ తర్వాత సర్వశక్తిమంతుడు అతను తీసుకొని పోయాడు కనుక అతను కనబడలేదు. కాబట్టి ప్రార్థన వలనే అతని శరీరం మారిపోయింది. నీవు కూడా ప్రార్థన వలనే ఈ లోకాన్ని విడిచి మధ్యాకాశానికి నువ్వు రాగలుగుతావు, ఆయన్ని కలుసుకోగలుగుతావు. ప్రార్థన లేని వాళ్ళు, ఎల్లప్పుడూ ప్రార్థించిన వారు. నేను విన్నాను కదండి చాలాసార్లు. విన్నావు, నీ బ్రతుకులో ఉందా ఇది? ఎల్లప్పుడూ ప్రార్థించండి అనే మాట ఇప్పటి మాట కాదు, 2000 సంవత్సరాల నుండి ప్రతి బోధకులు చెప్తూ వస్తున్నారు. కానీ చాలామంది జీవితాలు అది లేదు. ఈనాడు కలిగి ఉండాల్సిన సమయం ఇది. ఆయన నామరిస్తాడు. శరీర రూపాంతరం చెందాలంటే, నువ్వు మహిమ రూపం ధరించుకోవాలంటే ఎల్లప్పుడూ ప్రార్థించేవారు మాత్రమే తప్ప మిగతా వాళ్ళు లోకాన్ని వదిలిపెట్టలేరు. అందుకని రెబ్బకా దేన్నైనా ఆయన కోసము విడిచిపెట్టగలిగింది. నువ్వు విడిచిపెట్టగలవా? నా భర్త, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబము, నా అనుకుంటున్నావు నువ్వు లోకస్తులు వీళ్ళందరినీ విడిచిపెట్టి రాలేవు. నీకు అర్థమైందా? నీవు వీళ్ళు కాదు, మత్స్యాకోళ్ళు, లోకస్తులు, ఈ లోకము వీళ్ళు కాదు, నీ వాళ్ళు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు ఆత్మ సంబంధులు, ఇజ్రాయేళ్ళు అన్ని దేశాల నుండి మధ్యాకాశానికి వస్తారు. వాళ్ళు నీ వాళ్ళు అనుకో. నేను నామములో బాప్తిజం పొందకముందు అందరూ మా వాళ్ళు అనుకున్నాను. మా బంధువులు, మా వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు, మా వాళ్ళందరూ బంధువులు అనుకుని, మా పెద్ద బంధువర్గం అందరూ మా వాళ్ళు అనుకునేవాడిని. కానీ ఎప్పుడైతే నామములో బాప్తిజం పొందాను, బాప్తిజం పొందిన తర్వాత అగ్ని ఆ యొక్క బంగారపు రవ్వలు కమ్ముకున్నాయి. ఆ తర్వాత నాలో నేను నామములో బాప్తిజం పొందాను, పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాను, నేను పరలోకానికి వెళ్ళే వ్యక్తిని. వీళ్ళు నామాన్ని ధరించుకోలేదు, విగ్రహారాధన చేస్తున్నారు, తీర్థంలో ఉన్నారు వీళ్ళు, మత్స్యా సంఘాలకు వెళ్ళేవాళ్ళు వీళ్ళందరూ నా వాళ్ళు ఎలా అవుతారు? ఆయన నామం ధరించుకున్న వాళ్ళే, ఆయన ఆత్మ కలిగిన వాళ్ళే వాళ్ళు నా వాళ్ళు అవుతారు. వీళ్ళు నా వాళ్ళు కాదు. అంతేకాకుండా అప్పటి వరకు వీళ్ళు నా బంధువులుగా కనబడిన వాళ్ళు నాకు శత్రువులుగా కనపడ్డారు. కారణం ఏమిటంటే వీళ్ళు విగ్రహారాధికులు కదా, మత్స్యాల సంఘాలు కదా, రకరకాల వాళ్ళు కదా, వీళ్ళు లోకంలో లాగేస్తారేమో,
వీళ్ళు నన్ను లోకమై ప్రేరేపిస్తారేమో, వీళ్ళు నా వాళ్ళు కాదు, వీళ్ళు అవిశ్వాసులు, వీళ్ళతో మనం విజ్జోడుగా ఉంటే నాకు ప్రమాదం అని చెప్పి వాళ్ళతోటి స్నేహము, ఆ బంధువులు పెళ్ళిళ్ళకి వెళ్ళడం కానీ, ఆ బంధువులకి వాటికి వెళ్ళడం కానీ ఏమీ లేదు. కట్ ఏదైనా అవసరం ప్రేమగా మాట్లాడడం, ఆయన గురించి ప్రార్థన చేసుకుని చెప్పడమే తప్ప వాళ్ళ కార్యాల్లో పాలు పొందడం అనేది లేదు. ఆయన నమ్మేస్తాను. నువ్వైనట్లయితే అందరూ నా వాళ్ళే, లోకమంతా నా వాళ్ళే, వీళ్ళందరూ నా వాళ్ళే, మరలా వీళ్ళు నా వాళ్ళే, ఆ విధంగా అనుకుంటూ ఉన్నట్లయితే నువ్వు ప్రమాదాలు పడిపోతావు. నీ శరీరక ప్రేమ పోవాలి, శరీరానికి సంబంధించింది పోవాలి. అందుకే మెస్సీ అంటాడు, ఒక ఇంట్లో ఉన్నప్పుడు అతని సోదరులు వాళ్ళందరూ కూడా వచ్చినప్పుడు అందరూ అన్నారు శారీరకంగా, ఇదిగో మీ ఆయన అమ్మగారు వచ్చారు, వాళ్ళ యొక్క సహోదరులు సహోదరులు అందరూ వచ్చారు అన్నప్పుడు ఆయన అన్నాడు, అవును మీరు మంచోళ్ళే, నిజంగా ఆమె మా తల్లి అని బాగా చెప్తున్నారు, మీకు చాలా గౌరవిస్తున్నారు, చాలా మంచిదే అని అనలేదు. ఆయన ఏమన్నాడంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, నా వాక్య ప్రకారం నడిచేవారు అని చెప్పాడు ఆయన. హల్లెలూయా. అలాగని ఎవరిని ద్వేషించమని చెప్పడం లేదు, ద్వేషించొద్దు, కానీ నీవు లోకములను వాటిని ప్రేమించి, ఆయన కంటే ఎక్కువగా వాళ్ళని ప్రేమించి నీవు ఆ ప్రత్యేకత లేకుండా నీవు అమర్త్యమైన దాని మీద మనస్సు నువ్వు కలిగి ఉన్నట్లయితే ప్రమాదంలో పడిపోతావు. నీ మనసు ఇంకా ఆ రెబ్బ కావలే ఈ లోక సంబంధమైన బంధువుల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద కాకుండా ఆయన మీద మనసు కలిగి ఉండే సమయం ఇది. ఆయన ఎదుర్కోవాలనే మనసు ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అంతేగాని మమ్మల్ని నేను వదిలి ఉండలేను, మా అన్నయ్య లేకపోతే మా తమ్ముడిని నేను వదిలి ఉండలేను, లేదా మా నాన్నగారు నేను వదిలి ఉండలేను, వాళ్ళు ఏ మాట అంటే ఆ మాటే, వాళ్ళు ఆ మాటే నా మాట, లేదా 2 రోజులు ఆలోచించుకుని చెప్తాను అందా? లేదు, వెళ్ళేదును అంది. అలా ఆశ్చర్యపోయాను. ఇంతకాలం ప్రేమించావు, ఇంతకాలం చూసావు, ఇంతకాలం చేసావు, అది నీకు ఛాయిగా ఉంది. రెబ్బ కావాలి నీవు ఉన్నప్పుడే, రెబ్బ కావాలి నీవు ఉండాలని వాక్యం చెప్తావు. నువ్వు ఉన్నావా? మెస్సయ్య ఈ ప్రశ్న అడిగితే, మెస్సయ్య నిన్ను అడిగితే నువ్వు ఆ విధంగా చెప్పగలవా? మరి ఇజ్రాయిల్ అందరూ కూడా పరిశీలు, సద్దూకైలు, ఇజ్రాయిల్, యూదులు మెస్సయ్య యొక్క రక్త సంబంధులే. ఆ రక్త సంబంధులు ఆయన్ని ద్వేషించారు. కారణం ఎందుకని? వాళ్ళ బోధలు, వాళ్ళ సిద్ధాంతాలు ఏకీవించలేదు. ఆ రక్త సంబంధులు కానటువంటి ఆ పాపులు, ఆ సుంకరులు, ఆ వ్యభిచారులు వాళ్ళు ఆయన అంగీకరించారు, ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మర్త్యమైనది విడిచి అమర్చితులు ధరించుకునే సమయం. నువ్వు పరిపూర్ణంగా వాక్యం మీద నిలబడితే వాళ్ళే నిన్ను వదిలిపెడతారు. వాక్యం నిలబడక వాళ్ళని సంతోషపరచాలని, నువ్వు ఆయన్ని సర్వశక్తి మంది సంతోషపరచాలని, వాళ్ళని బాధ పెట్టకూడదని, ఆయన్ని బాధ పెట్టకూడదని నువ్వు 2 రకాలుగా ఉంటున్నావు. కాబట్టి అది కప్ప బ్రతుకది. నువ్వు ఆ విధంగా ఉండేవంటే ప్రమాదంలో పడిపోతాను, ఉగ్రతలో పడిపోతావు. నువ్వు రెబ్బ కావాలే ఉండాలి. ఆ రెబ్బ కావాలి నీవు ఉండాలంటే ఆ విధంగా ఆయన ఎదుర్కోవాలనే మనసు తప్ప ఇంక ఈ భూమి మీద, ఈ లోకంలో ఉండాలనే మనసుగా ఆ రెబ్బ కాదు లేదు. అలాగే నీకు కూడా ఈ లోకంలో, ఈ బంధువుల మధ్య, ఈ ఇంట్లో, వీటిలో ఉండాలని కాకుండా ఆయన ఎదుర్కోవాలనే మనసు నీకు రావాలంటే ప్రార్థన ద్వారానే వస్తాయి. ఆ మనసు వచ్చినప్పుడే నువ్వు ఆయన కలుసుకోవాలనే మనసు వచ్చినప్పుడే నీతిమంతుడుగా, సమాధానం కలిగి, పరిశుద్ధాత్మ ఆనందంతో నువ్వు జీవించగలుగుతావు. ఆయన లేనట్లయితే నువ్వు విడిచిపెట్టబడతావు. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. బైబిల్లో రెబ్బకాని మనం చూసాం, రాహాబు స్త్రీని మనం చూసాం, దానియేలు చూడండి, మర్త్యమైన దానిని అమర్చత. ఆ సింహాలు దానియేలు ఏమి చేయలేకపోయాడు. దానికి కారణం ఏమిటంటే అతడు మహిమ శరీరంలో ఉన్నాడు. ప్రార్థన వలనే మహిమ శరీరంతో పై కొనిపోబడ్డాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు యూదులు అగ్నిలో పడవేసినప్పుడు అగ్ని చల్లారిపోయింది. ప్రార్థనే అగ్నిని చల్లార్చింది. ప్రార్థన వలనే వాళ్ళ శరీరము అగ్నికి కాల్చివేయబడకుండా ఉండే శరీరముగా మారిపోయింది. ఆయన నామనిస్తాడు. అగ్ని చల్లారిపోయింది. 4వ వ్యక్తిగా ఆయన అక్కడ కనబడుతూ ఉన్నాడు.
ఇప్పుడు కూడా మనతో ఆయన 8వ వ్యక్తిగా మనతో ఉన్నాడు. ఆయన మనిషి హల్లెలూయా. ఆయన నీలో ఉన్నాడు వేకూచుకుగా. నీతి సమాధాన పరిశుద్ధాత్మ ఆనందము ఎవరు కలిగి ఉంటారో వారిలో వేకు నక్షత్రం ఉదయించినట్లే. ఆయన వేకు నక్షత్రం అనగా ఎలోహిం రాజ్యము. నీతి సమాధాన పరిశుద్ధాత్మ ఆనందం కలిగి ఉంటే నువ్వు ఆ రాకడను కలిగి ఉన్నట్లు లెక్క. అదే నేను పైకి తీసుకెళ్ళేది, ఆ రాజ్యమే పైకి తీసుకెళ్ళేది. అవి లేవనుకోండి, ఈ వాక్యం వింటున్నావు కానీ రాకడలో లేవు. కాబట్టి పిల్లారా ఎల్లప్పుడూ ప్రార్థించాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి, నిత్యము ప్రార్థన చేయాలి. ఏదో కాలక్షేపం ప్రార్థన కాదు, నిత్యము ప్రార్థన చేయాలి, ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి, దివారాత్రులు ప్రార్థన చేయాలి. నామకార్థంగా కాదు. ఆ దూతలు ఎలాగైతే నిత్యము మానకుండా పరిశుద్ధుడు 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 అని ఎలా స్తుతిస్తావు ఉంటారా దూతలు, నీవు కూడా పునరుద్ధానం ముందు ఈ సమయంలో దూతల వలె మారాలి. అందుకంటాడు పునరుద్ధానం ముందు దూత వలె ఉంటారని వాక్యం చెప్తాం. ఆయన హల్లెలూయా. ప్రార్థించే వాళ్ళ శరీరం మాత్రమే మారుతుంది. నిత్యము ప్రార్థించే వాళ్ళ శరీరమే మర్త్యమైన లోకాన్ని విడిచిపెట్టి అమర్చితను ధరించుకోగలుగుతారు, మహిమ శరీరాన్ని ధరించుకోగలుగుతారు, రూపాంతరం పొందుతారు, మహిమ రూపముగా మారుతారు. ఆయన హల్లెలూయా. నీలో ఆయన సన్నిధికి వెళ్ళాలని ఆశ తప్ప నీతి సమాధాన పరిశుద్ధాత్మ ఆనందం కలిగి ఉండి ఆ పరిశుద్ధాత్మ ఆనందంతో నీవు ఉన్నావంటే నీవు మహిమ రూపంగా మారిపోయినట్టు. లోక సంబంధమైన వాటిని ఆనందిస్తూ ఉన్నావంటే ఈ లోకాన్ని చూసుకొని, ఈ లోకంలో వాటిని చూసుకొని నువ్వు ఆనందిస్తూ ఉన్నావంటే నీవు ఇంకా లోకంలో ఉన్నట్టే లెక్క. నువ్వు మారలేవు. లోకంగా కనబడగానే సంతోషపడిపోతున్నావంటే వ్యర్థమైన వాటిని సమస్తము వ్యర్థము వ్యర్థము. అందుకనే నువ్వు కలిగి ఉన్న ఆస్తి ఏది కూడా నీతో రాదు, నీ క్రియలు మాత్రమే నీతో వస్తాయి. హల్లెలూయా. నీ క్రియలను బట్టే నువ్వు రక్షించబడతావు. నీ ఆస్తిని చూసి రక్షించడు, నీ పేరును చూసి రక్షించడు, నీ పలుకుబడిని చూసి రక్షించడు, నీ పదవిని చూసి రక్షించడు. అర్థమైందా? నీవు బైబిల్లో ఉన్న నీతిమంతుల పేర్లు పెట్టుకున్నంత మాత్రం రక్షించబడవు. మీరు అర్థమైందా? మార్తమ్మ, శారా, రెబెకా, దానియేలు, ఏలియా, ఎలీషా, నోవహు, హానోకు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇజ్రాయేలు రకరకాల పేర్లు పెట్టుకున్నంత మాత్రాన రక్షించబడరు. నువ్వు ఆ పేర్లు కలిగి ఉన్నప్పటికీ నీతి సమాధాన పరిశుద్ధాత్మ ఆనందం కలిగి ఉంటే రక్షించబడతావు. హల్లెలూయా. ఆ మంచి పేర్లు పెట్టుకొని నీతి సమాధాన పరిశుద్ధాత్మ అందులో ఆనందం లేకుండా, వాక్య ప్రకారం లేకుండా, అసూయ ద్వేషము కుళ్ళు ముఖం వేసుకొని ఇలాగా లోకాశలు కలిగి ఈ రకరకాలుగా ఉండి ఆ మంచి పేర్లు కలిగి ఉన్నా కానీ ఉపయోగం లేదు, విడిచిపెట్టబడతాం. పేర్లు బట్టి రక్షించబడరు. నీతి సమాధాన పరిశుద్ధాత్మ ఆనందాన్ని బట్టే రక్షించబడతారు. ఆయన హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి, నిరంతరము ప్రార్థించడం ద్వారానే శరీరం మారుతుందని ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయన ప్రార్థించడం ద్వారా ఆయన శరీరం మారుడు ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయన రూపాంతరం చెందాడు. అది తాత్కాలికమే, కాసేపు ప్రదర్శించాడు. ఆ తర్వాత మళ్ళీ మర్త్యమైన శరీరానిగా మళ్ళీ మారిపోయింది. మర్త్యమైన శరీరం నుండి అమర్త్యమైన శరీరంగా మారాడు. మారి మరలా తర్వాత మర్త్యమైన శరీరంగా మారాడు. నీవైనట్లయితే ఇప్పుడు మర్త్యమైన శరీరం నుండి అమర్త్యమైన శరీరంగా మారి ఇక నిత్యము అదే విధంగా ఉంటాం, అమర్త్యతతోనే ఉంటాం. మెసేజ్ కూడా చూడండి, 8వ దినములో తెల్లవారుజామున 3వ దినములో మర్త్యమైన శరీరాన్ని విడిచి అమర్త్యమైన శరీరముగా మారి ఆయన పైకి వెళ్ళాడు. మహిమ శరీరముతో వెళ్ళాడు పైకి. ఇంకా మర్త్యమైన శరీరాన్ని ఇంకా ఆయన ధరించుకోలేదు. ఇప్పుడు అందుకని
అమర్త్యమైన దానితో ఆడించాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా తల ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. మహిమ రూపముగా మారి యాశువతును నేను, యాశువతును. ఏదో ఈ వాక్యం వింటున్నానులే, ఈ తెల్లవారుజామున రూపాంతరం చెందే సమయం ఇదే, ఒకరితో తప్పించుకునే సమయం ఇదే, నాకు అర్థమైపోయిందిలే అనుకొని నువ్వు ప్రార్థన లేకపోతే నీవు లోకాన్ని వదలలేవు. నీ జీవితంలో మార్పు ఉండదు, ఏమీ ఉండదు. వాక్యం అంతా తెలుసు నీకు, కానీ నీలో ఆశీర్వాదం, లోకాశీర్వాదం. పిల్లారా, ఇప్పుడు మార్పు చెంది పైకెత్తబడే సమయం ఇదే. ఇప్పుడు కనుక నువ్వు పెద్ద ఆకాశానికి రాకపోతే, ఎక్కిరమ్మని ఆయన పిలుస్తూ ఉన్నాడు కనుక రాకపోతే, మోషేలు రంగం మీదకి వస్తారు. ఆ సొదొమ గొమొర్రా కాలిపోయినట్టుగా ప్రతి పట్టణం యొక్క దహించి వేయబడుతుంది. నీవు లోకాన్ని ప్రేమించినందుకు నువ్వు కూడా ఉండిపోతావు, విడిచిపెట్టబడిపోతావు. పాపులతో పాటు నీవు కలిగిన ఆస్తులు, నీ కుటుంబము, నీ బంధువులు సమస్తము లయమైపోతారు. కాబట్టి అలాంటి స్థితి నువ్వు కలిగి ఉండకూడదని, నువ్వు బయటికి రావాలని, ఎక్కి రావాలని పెళ్లి విందుకు ఆయన నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రార్థిస్తే